శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే నేడు శ్రీ త్యాగరాజస్వామి హరికథా శ్రవణం. వీరు శ్రీ కారూరు విష్ణుదాసు గారు, శ్రీ గుర్రా శివరామ కృష్ణ శర్మ గారు, శ్రీ వై సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీ జిఎల్వి సుబ్బమ్మ గారి వద్ద విద్యాభ్యాసం చేసి ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారులే దేశంలో అనేక సంగీత ఉత్సవాలలో పాల్గొని అనేక బిరుదులు సన్మానాలు పొంది ఉన్నారు. 2006వ సంవత్సరంలో హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి ఆరాధన సంఘం వారిచే హరికథా చూడామణి బిరుదును పొంది 2008వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులుగా నియమింపబడ్డారు. దశముఖ కీర్తికి పురదో మమ పాదు హనుమతో నిరారమణ గోవింద గోవింద గోవింద. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. నాకేం తెలియకపోయినా యజమానులు పిలిచారు కాబట్టి లంచ్ పెట్టేంత వరకు ఇక్కడ నిలబడాలి. అదో సంప్రదాయం. ఓ 3 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే ఓనర్ వెనక సీట్లోనే కూర్చోవాలి, డ్రైవర్ ముందు సీట్లోనే కూర్చోవాలి. ఎవరెక్కడ కూర్చున్నా స్టీరింగ్ ముందు కూర్చోవాలి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో మొగుళ్ళ మాట పెళ్ళాలు వినేవాళ్ళు ఉంటా. నష్టమేం లేదు. మీరు నవ్వద్దు, అనవసరంగా బయట పెట్టుకోకూడదు. కొన్ని విషయాలు గుర్తుగా ఉంచుకోవాలి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇప్పుడు ఎవరి మాటలు ఎవరు వింటలేదు. అందరూ మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మంగళ్యాన్ని, మరో ముడి, వంటలక్క, కార్తీక దీపం, మార్గశిరపిండం, శ్రీ మొగుడింకాయ నాడు అవి వింటున్నారు. వచ్చి భార్యాభర్తల మాట ఊళ్ళో వాళ్ళు వింటే కొంప కొల్లేరు అవుతుంది. అంత దూరం పోకూడదు.
మిగతా ఎక్కడైనా పర్వాలేదు, ఎంతవరకైనా సరిపెట్టచ్చు, సరిపడచ్చు. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. 24/7 365 డేస్ ఒక్క ఈఎల్ వాడకుండా, ఒక్క సిఎల్ పెట్టకుండా, ఒక్క మెడికల్ లీవ్లో పోకుండా చాలా డెడికేటెడ్గా ప్రాంప్ట్గా ఉద్యోగం చేసే ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. చాలా చక్కగా డ్యూటీ చేస్తాడు, ఎంత డెడికేటెడ్గా చేస్తాడు. ఆయనకి స్వపర భేదం లేదు. కరుణ అంటే ఓ ఆఫీస్లో పనిచేస్తున్నాడు సూపరింటెండెంట్, మనకేదో ప్రమోషన్ కాగితం వచ్చింది, ఆ కాగితం ఇస్తాడు. అట్లాగే మనకి రివర్షన్ వచ్చింది, ఆ కాగితం ఇస్తాడు. వాడికి ఏం పని, వాడికి వచ్చిన కాగితం మనకి ఎండార్స్ చేస్తాడు. మనం చేసినటువంటి పాప పుణ్యాలని బేస్ చేసి యమధర్మరాజు ఆయా లెటర్స్ ఆయా జీవులకు అందిస్తూ ఉంటాడు. అయితే మరి ఈ సంసారం నుండి ఎలా ఉద్ధరింపబడటం? జనన మరణ ప్రవాహమే సంసారం అంటారు. ఇంతకుముందు ఎలా పుట్టామో తెలియదు, ఇకపై ఎలా పుడతామో తెలియదు. తెలిసిందల్లా ఈ కాలమే. ఈ కాలాన్ని మరి ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. కాలం ఎలా అయినా వెళ్ళిపోతుంటుందిరా, చూసుకుపోయే కాలానికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి బోర్డు పెట్టడం ఏమిటి? ఏమన్నా అర్థం ఉందో? పిచ్చి పని కాకపోతే హ్యాపీ న్యూ ఇయర్. అది తోసుకుపోవడానికి వచ్చింది, నిన్ను తోసుకుపోవడానికి వచ్చిన దానికి పిలిచి మరీ నన్ను కూడా ఇది తొందరగా తోయించుకుంటున్నాను. భగవన్నామాన్ని మించిన సదుపాయం కలియుగంలో ఎక్కడా లేదు. అంటే కృతయుగంలో తపస్సు చేసి తరించారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి తరించారు, ద్వాపరంలో దాన ధర్మాలు చేసి తరించారు. కలియుగంలో అవన్నీ కష్టం అనేటువంటి ఒక ఎస్కేపింగ్ నేచర్ కలిగినటువంటి మనుషులతో తరిస్తున్నాం. ఏది కష్టం కాదు, చెయ్యవచ్చు అనుకుంటే ఎంత పనైనా చేస్తాం, అక్కర్లేదులే అనుకుంటే అవసరమైంది కూడా చెయ్యం. అది మన చేతిలో, మన తెలివితేటల్లోనే ఉంది. ఏది ఆచరిస్తే ఇంకోటి ఆచరించాల్సిన అవసరం లేదో దాన్ని వదిలేస్తాం, ఏది ఆచరించకూడదో దాని వెంట పరిగెడుతుంటాం. సకాల త్రికాల సంధ్యావందనం చేయండి అంటే సాయిబాబా చరిత్ర పారాయణ చేస్తున్నా అంటాడు. ఎందుకు తగలేనా? సాయిబాబా చరిత్ర అవసరంలే, సంధ్యావందనం చాలు. సంధ్యావందనం విధి చేస్తే నిన్నెవరు మెచ్చుకోరు. నువ్వు 9:50కి ఆఫీస్కి వెళ్ళి టర్మ్ ఇంప్రెషన్ వేసి కుర్చీలో కూర్చుంటే మీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ వచ్చి ఆహా వచ్చావా, ఇదిగో దండ వేసుకో, బొకే తీసుకో అన్నాడు. నువ్వు 9:50కి రాకపోతే నీ మెమో ఇస్తాడు. విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పరా, చేయకపోతే పాపం వస్తుంది. అటువంటి విధిని, నిషేధాన్ని కలియుగంలో వీలైనంత వరకు పాటించమని చెప్పారు పెద్దలు. కుదరదండి, అప్పుడెప్పుడో కుదిరింది, ఇప్పుడు కుదరదు. అప్పటికీ పొద్దున 12 గంటలే, సాయంత్రం 12 గంటలే. అప్పుడు 6 ఋతువులే, ఋతువు 2 నెలలే, సంవత్సరానికి 365 రోజులే, నెలకు 30 రోజులే, వారానికి 7 రోజులే, రోజుకి 24 గంటలే, గంటకు 60 నిమిషాలే. మార్పు ఎక్కడా లేదు. మరి ఎవరిలో వచ్చింది మార్పు అంటే జీవులలో మార్పు వచ్చింది. అది చెయ్యకూడదు అని చెప్తుంది ధర్మశాస్త్రం. విహితమైనటువంటి అనుష్ఠానం అంతా చేస్తూ బోనస్గా భగవన్నామాన్ని ఆచరించండి. అన్నీ వదిలేసి భగవన్నామం చేయమని చెప్పరా, చేసేవన్నీ చెయ్యాలి. విధి అంతా ఆచరిస్తూ భగవన్నామం చేయమని చెప్పారు. త్యాగరాజాది మహాత్ములు కూడా కర్తవ్య నిష్ఠతోనే వారి జీవితం అంతా గడిపారు. అందుకనే కర్తవ్యమే భగవంతుడు అని చెప్పింది ధర్మశాస్త్రం. నీ డ్యూటీనే నీకు భగవంతుడు, ఇంకా వేరే ఏం లేదు. మగవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, ఇదే భగవంతుడు. దీన్ని గౌరవించడమే మానవ జీవితానికి ప్రధాన లక్షణంగా చెప్తారు. 96 కోట్ల మంత్రం చేశారండి మహానుభావుడు. మనం అసలు ఊహించగలమా? ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకు ఆంధ్రమాత కన్నది పుత్రులమ్మూర కామ్య విదూరుల గాఢ భక్తిర అమన్నను సంస్మరించని మహాత్ముల
పోతన త్యాగరాజ గోపన్నలనంగ పేరు గల భక్తుల సజన వందనీయుల. మన అదృష్టం ఏమిటంటే భారతదేశం కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, సిద్ధభూమి. అందుకనే శ్రీరామకృష్ణ దేవతారాలన్నీ భారతదేశంలోనే ప్రభవించారు. ఈ దేశాన్ని చూడటానికి వచ్చే వాళ్ళంతా ఈ దేశంలో ఉన్న జ్ఞానులని చూడటానికి వస్తున్నారు, కానీ డ్రైనేజ్ వర్క్ బాగుందా, రోడ్లు బాగున్నాయా, అండర్ గ్రౌండ్ బాగుందా, దీనికోసం రా. జ్ఞాన సందర్శనార్థమే భారతదేశానికి వస్తారు. అటువంటి భారతమాత గర్భశుద్ధి ముక్తాఫలంగా ముగ్గురు మహారాజులు ఈ దేశాన్ని సస్యశ్యామలం చేశారు. మీరు అడగొచ్చు, ఏమయ్యా పట్టుబట్ట కట్టుకొని గట్టిగా అబద్ధం ఆడతావా? మేము చరిత్ర చదువుకున్నాం, మా పిల్లలు హిస్టరీ చదువుతున్నారు. ఎంతో మంది మహారాజులు దేశాన్ని పరిపాలించారు కదా, ఎస్పెషల్లీ ముగ్గురు అంటున్నావు ఏమిటి? ఏమిటి వీళ్ళ గొప్పతనం అంటే, నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు ఈ ముగ్గురు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. భాగవత సామ్రాజ్యాన్ని చక్రవర్తులైన. ఎవరిని చూస్తే ఇంకోరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి దగ్గర ఒక్కసారి తల వంచితే ఇంకా ప్రతి చోట తలవంచాల్సిన అగత్యం ఉండదో, ఎవరి గురించి ఒక్కసారి వింటే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని సభక్తికంగా ఆశ్రయిస్తే, అందుకనే భక్తిని మించినటువంటి మోక్ష సాధనం లేదు. భక్తిహీనమైనటువంటి సంగీతము కూడదు. సంగీతం యొక్క పరమావధి భక్తే. ఆ భక్తి లేకుండా ముక్తాయిలు, మొహరాలు, మనోధర్మాలు, నెరవలు, ఈ లెక్కల కోసం సంగీతంతో పనిలా కంప్యూటర్ ముందు కూర్చుంటే లెక్కలు కుమ్మరిస్తుంది, ఎత్తుకోలేక చావాలి. భక్తి ప్రధానం మోక్ష సాధన సమగ్రయాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదులు. కలవుతు కేవలా భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. అటువంటి భక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ ముగ్గురు. ఎవరండి? బొమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. ముగ్గురు రాజులు పుట్టే పేరులో సూర్యచంద్రుల ఇళ్లలో ఉన్న కొంపల్లో ఉన్నారు వాళ్ళు. అసలు దరిద్రం అంటే వాళ్ళకే తెలుసు, సుఖం అంటే కూడా వాళ్ళకే తెలుసు. సూర్యచంద్రులని కళ్ళల్లో కలిగి ఉన్న పరమాత్మ కరుణాకిరణంలో తడిసి భక్తి పంటలు పండించి సుకవిత శిరోమణులైన తెలుగువారి అదృష్టం ఏమిటి అంటే, పోతన గారు ఆంధ్రంలో భాగవతం రాసి రామచంద్రమూర్తికి అంకితం ఇవ్వటం. రాముల వారికి కూడా తెలుగు భాష మీద ఎంత ప్రేమో, లేకపోతే పోతన గారిని సంస్కృతంలో రాయరా, లేకపోతే హిందీలో రాయి, మరాఠీలో రాయి అని చెప్పరా, ఆంధ్రమును ఆంధ్రీకరించి నాకు అంకితం ఇచ్చి భవబంధ విముక్తుడమి కమ్ము అని చెప్పారు రాముల వారు. అంటే తెలుగు భాష మీద ఆయనకు అంత అభిమానం. మన కార్పొరేట్ సంస్థలు వచ్చేసి దాన్ని నాశనం చేసేసారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీనాథుడు చెప్పాడు, కృష్ణదేవరాయలు కాదు. శ్రీనాథుడు తర్వాత కృష్ణదేవరాయలు దాన్ని పాసాన్ చేశారు. భాగవతాన్ని ఆంధ్రీకరించారు. భాగవతము అంటేనే భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తి ప్రదాయకం. భక్తితో కర్మానుష్ఠానం చెయ్యాలి. భక్తితో చేసిన కర్మానుష్ఠానం వల్ల జ్ఞానం కలుగుతుంది. భక్తితో చేసిన కర్మానుష్ఠానం వల్ల కలిగిన జ్ఞానం వల్ల వైరాగ్యం తెలుస్తుంది. భక్తితో చేసిన కర్మానుష్ఠానం వల్ల కలిగినటువంటి జ్ఞానం వల్ల తెలిసిన వైరాగ్యం చేత తత్వం అర్థమవుతుంది. భక్తితో చేసినటువంటి కర్మానుష్ఠానం చేత కలిగిన జ్ఞానం వల్ల తెలిసిన వైరాగ్యం చేత అర్థమైనటువంటి తత్వం చేత మోక్షం కలుగుతుంది. నీకు మోక్షం కలగాలి అంటే భక్తిని ఆశ్రయించాలి. భక్తి వినా కలియుగంలో మరొకదో ఏ యుగంలోనూ లేదు, ప్రత్యేకించి కలియుగంలో. అటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. ప్రతి ఇంట్లో భాగవతంలో పద్యం వచ్చి ఉండాలి. కనీసం ఆ ఇంట్లో భారత భాగవత రామాయణాలు రోజు మనం తల తెల్లబడ్డ తర్వాత చదివేటువంటి గ్రంథాలు కాదండి, తలపులు తెల్లబట్టడానికి చదవాల్సిన గ్రంథాలు ఆ భాగవతాల గ్రంథాలు. ప్రతి ఒక్క పద్యం ఉండాలి. కనీసం రోజు పువ్వైనా పెట్టాలి. పువ్వులు కూడా లేవండి, ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ప్రపంచం అయిపోయింది. రోజు భాగవతం 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 అనే స్మరణ చెయ్యాలి. స్మరణ చేస్తే వచ్చే జన్మకి బాగా అవుతాం. లేదు భాగవతం భావగతం కావాలి. రెండో రాజు గారు 6 లక్షల ప్రభుత్వ ధనాన్ని, పాపం ఆయన చేసిందే 3 నెలలు ఉద్యోగం. భక్తులు ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేరు, వాళ్ళకి నచ్చదు. ఏదో తీసుకొచ్చి కూర్చోబెడతారు, 2వ రోజు దులిపెడతారు. 3 నెలలు ప్రభుత్వ తహసీల్దార్గా చేస్తే
6 లక్షలు రాముడికి ఖర్చు పెట్టాడు. సీతమ్మ వారికి 7 వారాల నగలు చేయిస్తే కానీషా గారు 7 ఇనప ఊసల తలుపు వీరి కోసం చేయించారు. 12 ఏళ్ళు చెరలో యమనరకం అనుభవించారు. కడుపు మండి సీతమ్మకు చేయిస్తే చింతాకపతకము రామచంద్ర పతకము బట్టే పతివేల వరగము. చింతాకపతకము చెప్పారు. స్వచ్ఛమైన తెలుగు మన వాళ్ళు చింతాకు 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 అదేదో విక్రమార్కుడు సినిమాలో వాడి రవితేజకి చింతాకు చింతాకైంది కానీ రామదాసు గారికి కాల చింతాక పథకము అన్నారు. ఎందుకు చెప్పారు అంటే రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత అని లలితా శాస్త్రంలో చెప్తారు. అమ్మవారు ఒక హారానికి 3 పెండెంట్లు పెట్టుకున్నది. ఏమిటా పెండెంట్లు అన్నారు. ఒకటి లోల చింతాక, రెండవది ముక్త చింతాక, మూడవది గ్రైవేయ చింతాక. అంటే భక్తి పరవశంలో భక్తి పండినటువంటి వాళ్ళ భక్తుల ప్రియారిటీని ఆవిడ మెడలో 3 పెండెంట్లుగా పెట్టుకున్నది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ద సెకండ్ వన్ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ వన్. ఆ చింతాక పథకమే సీతమ్మ వారికి చేయించారు. కడుపు మండి తిట్టాడు రాముడు. ఆయన తిట్టినా సంతోషించాడు, వెంటనే వచ్చాడు. ఎందుకంటే మొక్కే చేతుల కంటే ముట్టే చేతులకు విలువ ఎక్కువని. 12 ఏళ్ళు చెరలో అనుభవించి రాముడికి దాస్యం చేసిన మహానుభావుడు. మనమంతా కూడా రామదాస్యమే చెయ్యాలి. రాముడికి దాస్యం చేస్తే వేరెవ్వరికి దాస్యం చెయ్యక్కర్లా. రాముడికి దాస్యం చేయలేకపోతే యముడికి తప్పకుండా దాస్యం చేయాలి, అందులో అనుమానం. ఇక 3వ వారు ఈనాటి మన కథానాయకుడు. మోక్ష విద్యగా భావించారు సంగీతాన్ని. అది విశేషం. సంగీతం త్యాగరాజాది మహాత్ములకు జీవితమైంది, మిగతా వాళ్ళకి జీవనమైంది. వాళ్ళ కచేరీ చేసాం 10,000 వచ్చింది, వాళ్ళ కచేరీ 20,000 వచ్చింది, రేపు ఎవడో పిలవలేదు ఏడుపు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నన్ను పిలవట్లేదు ఏడుపు. ఈ పిలిచి ఏం చేస్తారు, వాళ్ళు ఏడవాలి నేను పిలిచి. సంగీతం జీవితం అయితే దుఃఖం లేదు, సంగీతం జీవనం అయితే ఏడవని రోజు లేదు. త్యాగరాజాది మహాత్ములకి సంగీతం జీవితమైంది, అది గుర్తుపెట్టుకోవాలి. త్యాగయ్య గారు ఎక్కడా రాజుల దగ్గర కచేరీ చేసిన దాఖలా లేదు. ఆయన ఎక్కడా ఓపెన్ థియేటర్లో పాడిన దాఖలా లేవు. ఆయన ఎక్కడ టాప్ గ్రేడ్ కోసం ప్రయత్నం చేసింది. ఆయన పాట రామచంద్రమూర్తి విన్నారు, అది ఇంకెవరు వినారండి. రాముడు విన్న తర్వాత ఇంకొకళ్ళు వింటే ఎంత, వినకపోతే ఎంత. రామచంద్రమూర్తి వచ్చి కూర్చొని సపరివారంగా ఒరే నాయన చాగయ్య ఇదిగో ఈ పాట పాడు అంటే పాడాడు ఆయన. రామచంద్రమూర్తి మనస్సు రంజిల్లేటుగా పాడినటువంటి మహాభాగవతోత్తముడు అయ్యగారు. అందుకనే వారిని త్యాగరాజునికి పిలవకూడదు అని చెప్పారు. పేరు పెట్టి పిలిచే అర్హత కూడా మనకి లేదు కదా. ఇప్పుడు చాలామంది ఏ డే విత్ త్యాగరాజ, కాఫీ విత్ త్యాగరాజ. అసలు ఏ డే విత్ త్యాగరాజ ఎంత సిగ్గుమాల మాట. ముగ్గురు ప్రకాశంలోంచి వలస వెళ్ళారు. దక్షిణ దేశంలో తిరువారూరని, దాన్ని కమలాలయ క్షేత్రము అంటారు. అయ్యవారి పేరు త్యాగరాజేశ్వర స్వామి, అమ్మవారి పేరు కమలాంబ నిరోత్పలాంబ. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు పరమాత్మ. ఫస్ట్ ఆప్షన్ ఏమిటంటే కమలాత్ జననాముక్తి అని చెప్పారు. కమలాలయ క్షేత్రంలో పుడితే మోక్షము అన్నారు. మాకు అక్కడ ఆధార్ కార్డు ఇచ్చే ఆర్టీఓ లేడు, ఏం చేయాలి అన్నారు. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోతే మోక్షము అన్నారు. అప్పటికి పట్టుకొని వేళ్లాడుతుంటాం, కాళ్ళు పట్టుకు లాగుతుంటే చూరు పట్టుకొని వెళ్ళాడినట్టుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాశీలో సతాం. అప్పుడు సావు రాదు. అంత తేలిగ్గా అక్కడ టికెట్ ఇచ్చేవాడు కాదు. ఆయన చాలా మంచి చార్టెడ్ అకౌంటెంట్, వెల్ ఎక్స్పీరియన్స్ చార్టెడ్ అకౌంటెంట్. 40 ఏళ్ళు కాశీలో ఉంటే సావు రాలేదు. మునిమనవడికి ఉపనయనమని ఆ మనవడు ఈ ముసలన్ని లేవ తీసుకొస్తాడు. వీళ్ళకి ఎందుకు, వాడికి ఉపనయనం అయితే వీళ్ళకి ఎందుకు? 6వ అత్తగారు, 7వ మామగారు, 3వ అన్నగారు, 4వ తమ్ముడు గారు, 5వ వదిలేసిన కొడుకు గారు, 6వ మేనల్లుడికి గృహప్రవేశం అయితే వీడికి ఎందుకు? వాసనలు చాలా బలీయం. మనం అనుకుంటాం మనం వదిలేయం వాసనలని, అవి మనల్ని వదిలేస్తే మనం బాగుపడతాం.
చొక్కా విప్పి కుక్కానికి తగిలించడం తేలిక కాదండి. వాసనలు వదిలిపెట్టడం. అజ్ఞానం తొందరగా వస్తుంది. జ్ఞానం కొన్ని లక్షల జన్మలు ఎత్తితే కానీ వస్తుందో రాదో అది కూడా డౌటే. ఇప్పుడు బయలుదేరుతారు. 40 ఏళ్ళు అక్కడ సచ్చారు కదా సాగు కోసం. ఎందుకు బయలుదేరారు చెప్పండి? ఆ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రాగానే టక్కని ఇద్దరు చచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మునిమనుడు ఉపనయనం ఆగిపోయి చచ్చింది. ఈ ఇంట్లో ఆడవాళ్ళు మనవణ్ణి వషట్కారాలు పెడతాను, నువ్వు అనవసరంగా పోయి వాళ్ళని లేపుకొచ్చాం, వాడి సావటం కాదు మమ్మల్ని కూడా చంపారు. అంత తేలిగ్గా కాశ్యాంత మరణాన్ముక్తి కుదరదు. ఎందుకంటే తెలుసుకోవాలి. అసలు రాదు అంటే ఒక దిగులు ఉండదు. జ్ఞానం అంటే ఏంటన్నారు? ఉన్న అజ్ఞానం పోదు అని తెలుసుకోవటమే జ్ఞానం. ఎప్పుడు ఏదో జ్ఞానం వస్తుంది 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 12, 5, 12 అసలు సరే అవసరం లేదు. ఇక మూడవది చిదంబరాత్ దర్శనాన్ముక్తి. చిదంబర క్షేత్రంలో శివకామవల్లి సమేత ఆయన్ని చూడండి అన్నారు. చిదంబరంలో నటరాజ స్వామి వారిని దర్శించండి. చాలే ఊరుకోండి, మరీ అన్ని ఎక్స్ట్రాడనరీ క్వాలిటీస్తో ఉన్న వాళ్ళకి చెప్పేవని మాకు చెప్తారు. మాకు వచ్చినవే 3 మార్కులు 32 ఎవరిస్తాడు? దగ్గరగా ఉన్నవాడిని చూడటానికి 2-3 సార్లు కళ్ళతోడు తుడుచుకుంటే కానీ కనపడలేదు. 4 సార్లు కళ్ళతోడు తుడుస్తూ ఉంటాం. అంటే మన ఉద్దేశం ఏమిటంటే కళ్ళతోడులో లోపం అని. కళ్ళతోడులో లోపం లేదు, కళ్ళల్లో లోపం. అవి తుడుచుకోబోయి వీడు కళ్ళతోడు తుడుస్తూ ఉంటాం. ఎక్కడ చూస్తాం? అది కుదరదు. ఏదా 3 కుదరవా? 3 అనవసరం అండి. అసలు మాకు ఎంత మా స్టాండర్డ్స్ ఎంత మీద బిడ్స్పిలాని, ఖరగ్పూర్, ఐఐటి, మెడ్రాస్ ఇస్తే ఎట్లా? చివరికి అరుణాత్ స్మరణాన్ముక్తి అన్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఒక్కసారి అరుణాచల శివ స్మరణ చేస్తే 1,000,000 శివ పంచాక్షరి చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్తాను పెద్దలు. ఈ 4గింట్లలో ఏదో ఒకటి ఆశ్రయించాలి అన్నారు. మహానుభావులు 3 1762 శ్యామశాస్త్రి గారు, 1775 అయ్యగారు, 1767 అయ్యగారు, 1775 ముత్తుస్వామి దీక్షితులు గారు. అదృష్టం ఏమిటంటే ఒకే శతాబ్దంలో ఒకే ఊర్లో పక్క వీధుల్లో పుట్టారండి ఈ 3 కూడా. అందుకే అది కమలాలయ క్షేత్రము అన్నారు. ఈ 3కి రాగార్ణవము, స్వరార్ణవము, శబ్దార్ణవము అనేటువంటి ఖ్యాతి పొందారు. శ్యామశాస్త్రి గారి రాగార్ణవానికి అధిపతి, రాగ ప్రపంచానికి అధిపతి శ్యామశాస్త్రి, స్వర ప్రపంచానికి అధిపతి శ్రీ అయ్యగారు, శబ్ద ప్రపంచానికి అధిపతి ముత్తుస్వామి దీక్షితుల వారు. రాగ ప్రపంచము, స్వర ప్రపంచము, శబ్ద ప్రపంచం. ఒకళ్ళు కామాక్షి భక్తులు, ఒకరు రామబ్రహ్మ భక్తులు, 3వ వారు సుబ్రహ్మణ్య భక్తులు. 1767లో పంచనద బ్రహ్మశర్మ గారికి 5 కుమారులు ఉన్నారు. సదాశివ బ్రహ్మ, సదానంద బ్రహ్మ, సచిదానంద బ్రహ్మ, బాలబ్రహ్మ, గిరిరాజ బ్రహ్మశర్మ. ఆఖరి వాడు గిరిరాజ బ్రహ్మశర్మ. ఆయన కుమారుడే రామబ్రహ్మశర్మ గారు. మంచి పురాణ పండితుడు. మహారాష్ట్రకు చెందినటువంటి తులసింగు ఆ తిరువారూరులో పురాణం చెప్పడానికి వీరికి ఒక 12 ఎకరాల పొలాన్ని అగ్రహారంగా ఇచ్చారు. మహాభక్తులు చక్కగా పురాణ శాస్త్రాలన్నీ అధ్యయనం చేశారు. ఆయన భార్య పేరు సీతమ్మ గారు. మంచి ఇల్లాల ఆవిడ కూడా. 2 మగపిల్లలు కలిగారు. పెద్దవాడు జపేశుడు అన్నారు, 2వ వాడిని రామనాథుడు అన్నారు. ఈ 2వ పిల్లవాడు ఎక్కువ కాలం బ్రతకలేదు, వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వెళ్ళిపోయిన పిల్లవాడి కోసం ఏడుస్తున్నారు, బతుకున్న పిల్లవాడిని చూసి ఏడుస్తున్నారు. మొత్తానికి అది తప్పలేదు ప్రారంభం. ఒకడు వెళ్ళిపోయినందుకు ఏడుస్తున్నారు, ఒకడు ఉన్నందుకు ఏడుస్తున్నారు. ఎందుకు అంటే సంతానం 3 రకాలు అని చెప్తుంది భాగవతం, 7 రకాలు అని చెప్తుంది సంతానం. ఎవరి 7? కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము,
శత్రు సంతానము, మిత్ర సంతానము, సేవకా సంతానము. ఇందులో పనికొచ్చే వాళ్ళు ఎవరన్నారు? 1, 7 పనికొస్తాయి అన్నారు. అది సెంట్రల్ కమిషన్కి, మిగతా వాళ్ళు సెన్సస్ కమిషన్కి అని చెప్పారు. జనాభా లెక్క, జనార్దనుడి లెక్క. ఆ పిల్లవాడు మహానరకం చూపిస్తున్నాడు. చాలా దుఃఖాన్ని పొందారు. ఇట్లాంటి కుమారుని పొందామేమిటి, ఏ ప్రారంభమో, సత్పుత్రుడు ఉదయించడా అనేటువంటి దుఃఖంతో తిరువారూరులో ఉన్న ఈశ్వరుడి పేరే త్యాగరాజేశ్వర స్వామి. వారిని ఆశ్రయించి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. స్వామి, ఏ జన్మలో ఏం చేశామో ఈ జన్మలో ఈ పుత్ర రూపంలో మమ్మల్ని ప్రారంభం పట్టి పీడిస్తున్నది. నిన్ను ఆశ్రయించాం, మాకు రెండో మార్గం లేక. ఈ దుఃఖాన్ని నివృత్తి చేసేందుకు నువ్వు ఏదైనా దోవ చూపించు అని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఆ దంపతులు. ఈశ్వరుని అనుగ్రహం కలిగితే కలగంది లేదు, వాడి అనుగ్రహం లేకపోతే మనకి కలిగేది లేదు. ఏమంటున్నారు మనం కూడా విందామా? పంకజాసనాది సూర వశంకర ప్రభో శంకర శ్రీతా శరీర సమస్త జీవనాధార భుజంగకారాయ వినదృతి వంచిత వార వేద సంచార తమో విదూర మహాదేవ మహాదేవ దయానిధి భవానీవ 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 గతిర్మమా మృత్యుంజయ వినాకా చంద్రశేఖర భక్తరక్షణ దీక్షా రక్ష కవచి కవర్తి కైలాసపతి గర్లకంధర నీలలోహిత శంభో అంటూ లోపల ఉన్న బాధ వాడి దాకా చేరేందుకు కలిశారు. వీళ్ళ బాధను చూశాడు ఆయన. ఏమో శర్మ అన్నాడు. వాళ్ళకి అంత కన్వీనియన్స్ ఉండేది, అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది భగవంతుడితో డైరెక్ట్ కాంటాక్ట్స్. ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యే పాస్వర్డ్ వాళ్ళకి తెలుసు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు. అది ఉంటే ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సర్వర్ డౌన్ అవ్వటం, వైరస్ పట్టడం లేదా ఆ వెబ్కి. భక్తి జ్ఞాన వైరాగ్యాలని పాస్వర్డ్ నీకు బాగా ఉంటే వెంటనే లాగిన్ అవ్వచ్చు. ఏమిటి ఏడుస్తుందాం అన్నారు. అట్లాంటి పిల్లవాడిని ఇస్తే ఏడవక నవ్వుతామా అన్నాడు. ఈయన కూడా మరి ఎట్లాంటి వాడు కావాలి అన్నాడు. వంశాన్ని ఉద్ధరించే ఒక మంచి పుత్రుణ్ణి మాకు ప్రసాదించు స్వామి అని అడుగుతున్నారు. అంటే పుత్రుడికి కొడుక్కి తేడా ఉందని మనకు అనుమానం బోర్లు ఉంది. బొగ్గుకి బంగారానికి ఉన్నంత తేడా ఉంది. పుత్రుడు అంటే ఎవరు అన్నారు? అందరూ పుత్రులు కాదు, అందరికీ ఉపయోగపడే కామన్ కోడ్ వాడు కొడుకు. పుత్రుడు ఏదో వెరీ రేర్ అన్నమాట. తల్లిదండ్రులకి 28 నరకాలు తప్పించేవాడు పుత్రుడు, చూపించేవాడు కొడుకు, అంతే. వేరే తేడాలు ఇప్పుడు మనం తెలియాలి ఎక్కడున్నామా అని. ఇద్దరు కొడుకు వారి పుత్ర ఈ దీంట్లో ఎక్కడున్నాం చాలా వరకు అటే ఉంటారు. ఉండాలి కానీ ఇంకొచ్చింది ఉన్నాం అనుకోండి, లేనుకొని అపకూడదా. సుపుత్రుణ్ణి ప్రసాదించు అని వేడుకున్నారు. నా అంశతో, ప్రహ్లాదాంశతో, వాల్మీకి అంశతో, నారదాంశతో, సుఖాంశతో మిమ్మల్ని కాదయ్యా సమస్త భాగవత లోకాన్ని తరింపజేసేటువంటి ఒక మంచి పిల్లవాడిని నేను మీకు ఇద్దామనుకుంటున్నాను. తన్మే మన శివ సంకల్పమస్తు. అది మనం అనుకుంటే జరగదు, వాడు అనుకుంటే జరగదు. అప్పటికి ఆయనకు కూడా చాలా వయస్సు మీద పడ్డది. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఇవన్నీ పరిపాలనవండి. అందుకనే వెనకట్లో మన వాళ్ళు ఎవరికైనా పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఇచ్చే సలహా ఏమిటంటే, నాయన శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండిరా, సంతానం ఇచ్చేది పరమేశ్వరుడే. ఇప్పుడు పెద్ద పెద్ద గైనకాలజిస్టులు, సూపర్ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్లు కూడా గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం చెబుతున్నారు. ఎందుకంటే వైద్యం ఒక్క వరకే పనిచేస్తుంది, భగవత్ కరుణ చివరి వరకు పనిచేస్తుంది. కర్ణాటక శుభలగ్నంలో సాక్షాత్తు ఆర్యాంబకు శంకరుడు కలిగినట్లుగా, పార్వతీదేవికి స్కందుడు కలిగినట్లుగా సీతమ్మ గారికి 12 మగ పిల్లవాడు కలిగారు. వైశాఖ శుక్ల పంచమి శంకర్ల వారు పుట్టారు. వైశాఖ శుక్ల షష్ఠి అయ్యగారు పుట్టారు. వైశాఖ శుద్ధ సప్తమి విద్యారణ్య స్వామి వారు. వైశాఖ శుద్ధ ఏకాదశి గంగామ్మ వారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహస్వామి వారు. వైశాఖ శుద్ధ పూర్ణిమ అన్నమాచార్య వారు.
వైశాఖ బహుళ తదియ నారద మహర్షుల వారు, వైశాఖ బహుళ పంచమి శ్రీ శుభయోగేంద్రుల వారు, వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి వారు. నేను వైశాఖంలోనే పుట్టా, బహుళ షష్ఠి అంతగా సూర్యుడు అస్తమిస్తూ తర్వాత లోకానికి గతి అంటే మిడుగురు పుడుకుందిట. నేనున్నాను అని మామ నాకెంత క్యాపబిలిటీ ఉంటుందో అంతవరకు ఐవిశోధ ఎత్తని చక్కగా త్యాగరాజేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టాడు ఆ పశువాడు. యాగ బ్రహ్మ శర్మ అని నామకరణం చేశారు. అయ్యగారి అసలు పేరు త్యాగ బ్రహ్మ శర్మ. బ్రహ్మ శర్మ అనేటువంటిది వాళ్ళది హెరిడిటరీగా వచ్చేటువంటి ఆనువంశిక నామము అంటారు. త్యాగ బ్రహ్మ శర్మ అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖ వలె పెరుగుతూ 5 ఏళ్ల వాడైనాడు పసివాడు. వాళ్ళ ఇంట్లో మంచి ఆచారం ఉంది. అందుకనే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం అంటే ఏమిటి మనకు అనుమానం. నియమం కలిగి ఉండటమే ఆచారం. ఆ నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడం. ఆ నియమం కలిగి ఎవరు ఉంటారో వాళ్ళ ఇంట్లో భగవంతుడు ఉంటాడు. వాడు మళ్ళా గుళ్ళోకి వెళ్ళాల్సిన పని లేదు. భగవంతుడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మంచినీళ్ళ గుండిగలు మోస్తూ అన్నం గంటలు కడుగుతూ. ఎందుకని వాళ్ళు నియమాన్ని ఆచరిస్తున్నారు. ఆ నియమమే పరమాత్మ, నియమమే భగవంతుడికి ఆనందం కలిగించే స్వరూపం. వాళ్ళ ఇంట్లో ఆచారం ఏమిటన్నా ఎప్పటి నుంచో పూజలు అందుకుంటూ వస్తున్నది. రామ పంచాయతనం. రామాంకంలో సీతమ్మ వారు కూర్చొని ఉంటుంది. భరత శత్రుసూదనులు విద్యామకులు ఇస్తూ ఉంటారు. లక్ష్మణస్వామి గొడుగు ధరించి వెనక నిలబడి ఉంటాడు. హనుమంతుడు ఈ 2 దోషళ్ళు ఇలా స్వామివారి యొక్క కుడిపాదం దగ్గర పెట్టి కూర్చొని ఉంటాడు. ఎందుకలా కుడిపాదం దగ్గర దోషలి ముద్రతో ఉన్నాడు అంటే రామచంద్రమూర్తి కిందకి దిగాలి అంటే ఆ కాలు హనుమంతుడు దోషిట్లో పెట్టి తర్వాత 2వ కాలు కింద పెట్టాలి. వాళ్ళ పార్ట్నర్షిప్ డీల్ అకౌంట్ అంత ఒప్పందం అనమాట, భాగస్వామ్య ఒప్పందం. అలాంటి పంచాయతనం వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో వస్తుంది. రోజు సీతమ్మ గారు ఆ విగ్రహాన్ని పూజ చేశారు. ఆవిడ మీన కాళహస్తయ్య గారి శిష్యురాలు మనోరాలు, చక్కటి వైదిక విదుషియాలు. ఈ పిల్లవాడు రోజు తల్లి దగ్గర కూర్చొని, అందుకనే పిల్లలు వివేకవంతులైనా వివేకహీనులైనా ఆ ఇంటి వాతావరణం మీదనే ఉంటుంది. మనకి హెల్తీ ఎన్విరాన్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకు పంపిస్తుంటారు పేరెంట్స్. వీళ్ళకి లేదు అక్కడ ఏదో ఇస్తారు అని. వీళ్ళకంటే భ్రట్లు అక్కడ ఇచ్చేవాళ్ళు. వాడు ఇత భ్రట్ల తత భ్రట్ల భ్రష్ట భ్రట్ల పునఃపునః అని అటు ఇటు కాకుండా నాశనమైపోతారు. అంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. రోజు ఆవిడ పూజించేది. ఈ పిల్లవాడు కూడా 5 ఏళ్ల పసివాడి ఆ చిన్న చిన్న చేతులతో చిట్టి చిట్టి తులసి దళాలన్నీ కోసుకొచ్చేవాడు. ఆ ఇంట్లో కోసుకొచ్చి తల్లికి అందించేవాడు. ఆవిడ తొడ మీద కూర్చునేవాడు. ఈ పిల్లవాడికి ఒక బ్రహ్మాండమైన అభిలాష ఏమిటంటే ఓ తులసి దళం తల్లి చేతికి ఇచ్చి ఆవిడ చేయి పట్టుకొని ఆవిడ రామచంద్రమూర్తి విగ్రహం మీద పెడుతున్నప్పుడు ఆ విగ్రహాన్ని ముట్టుకొని ఆనందపడేవాడు. అబ్బా, ఇక్కడ నిజంగా రాముడు ఉన్నాడు. అది మన దృష్టి. మామూలుగా విగ్రహాలుగా అనుకుంటాం. ఆ పిల్లవాడికి రామచంద్రమూర్తే సాంగ సపరివార సమేతంగా తన ఇంట్లో కొలువు దిగి తనని అనుగ్రహిస్తున్నాడు అనే భావగ్రాహి జనార్దన. సీతమ్మ గారు పాడుతూ ఉంటే రాముడితో కూడా గొంతు కలిపి ఇప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉంది. పోతన గారు ముందు, పోతన గారి తర్వాత రామదాసు గారు, రామదాసు గారి తర్వాత అయ్యగారు. అయ్యగారికి మంచి ఆఫర్ ఏంటంటే ముందు పుట్టిన 2 భాగవతోత్తముల్ని అలా ఒడిసి పట్టుకున్నాడండి. రామదాసు గారిలో ఉన్నటువంటి భక్తి పరిపుష్టత, పోతన గారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గార్ఘ్యత, ఈ 2 పట్టుకున్నాడు ఆయన. అందుకనే మనకంటే ముందు పెద్దవాళ్ళు ఎవరైనా పుడితే వాళ్ళ వెంట పోతే అంటేదైనా అంటుతుంది. ఎక్కువ అంటించక్కర్లా. బండెడంత దూదిని తగలేయడానికి బండెడంత నిప్పక్కర్లేదుగా. జన్మార్జితమైన మహాకర్మానుభవం నశించాలి అంటే సజ్జన సాంగత్యం చేయాల్సిందే. మంచి వాళ్ళతో తిరగాల్సిందే, మంచి మాటలు వినాల్సిందే, విన్నవి అనుకుంటూ ఉండాల్సిందే, అనుకున్న దాన్ని ధారణ చేస్తూ ఉండాల్సిందే, ధారణ చేసిన దాన్ని సమాధిలోకి తెచ్చుకుంటూ ఉండాల్సిందే. అంతే. పొద్దునే 8:30 కల్లా టిఫిన్ చేసి 12 మళ్ళా లంచ్కి బయలుదేరటల్లా కుంభాలు మళ్ళా ఊరుకుంటున్నావా. 4 గ్లాస్ కాఫీ. మళ్ళీ ఈ ఆరోగ్యం ఇంకా బాగుండాలని గ్రీన్ టీ, బ్లాక్ టీ, నా బొగ్గు టీ, నా బొంద టీ, ఎన్నైనా చివరికి అక్కడ 6/3కి సర్దేస్తున్నారు. 10 కోట్లున్నా 2 పుల్కాల కంటే ఎక్కువ తిని సావలేదు. 100 అంతస్తులున్నా
6/3కి సెట్ చేశాడు భగవంతుడు. ఇంకా నయం, వెనకట్లో మనకి డబ్బు లేదు, చక్కగా ఉడికిన అన్నం వండిన కూరలు తినేవాళ్ళం. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలు పెట్టాం. ఇంకా మరి ముదురు ఏమిటంటే, మీరే గడ్డి తింటున్నారు, మేము ఆ గడ్డి తింటున్నాం, మీరే గడ్డి తింటున్నారు. పశువులు అనుకున్నాయి మిమ్మల్ని కాల్సా, మేము తినాల్సిన గడ్డి మీరు తింటారా, చివరికి మాకు కూడా పోటీ వస్తున్నారు మీ మొహాల మంట. అది ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకొని చెట్టు కింద పడుకుంటే నిద్ర పట్టేది. ఇప్పుడు డెస్టిల్ 5 వేసుకుంటే కానీ పట్టాలి. దాంట్లో పదేగా అది కూడా 9 నుంచి 9:40 వరకే దాని డ్యూటీ. అయిన తర్వాత లీవ్ అయిపోతుంది. రాత్రి 10 తర్వాత వీడు మంచం మీద కూర్చొని ఆ సీసీ కెమెరా ఆన్ చేసుకొని వచ్చే కారు పోయే కారు, వచ్చేవాడు పోయేవాడిని చూస్తూ తెల్లారి వాచ్మెన్తో పని లేకుండా గుమ్మంలో పోతుంది. ఏం సంపాదించాం మన? ఆకలి కోసం పరిగెత్తినంత కాలం ఏ వ్యాధులు లేవు లోకంలో. ఆశల కోసం పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాతే వ్యాధులన్నీ బయలుదేరి. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, నీకు ఆకలి కావాలా ఆశలు కావాలా? నీ చేతిలోనే ఉంది. సుఖము దుఃఖము ఎక్కడో లేవండి, అసలు రెండు లేవని చెప్పింది వేదాంత శాస్త్రం. ఉన్నది ఒకటే ఖమ్. ఖమ్ అంటే అర్థం ఏమిటన్నారు? బ్రహ్మ వస్తువు అని చెప్పారు. నీకు కొంచెం ఆనందంగా వస్తే దాని ముందు సూ పెడుతున్నావు, ఇప్పుడు సుఖమైంది. నీకు అనుకున్నది మలబాబులో దొరక్కపోతే దూ పెడుతున్నావు, దుఃఖమైంది. పెట్టుకుంటున్నది నువ్వు, అక్కడ అసలు రెండు లేవు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అద్వితీయమైనటువంటి బ్రహ్మ వస్తువు ఒక్కటే ఉన్నది. నా ద్వితీయో కశ్చిత్, రెండు లేదు. రెండు ఉన్నది అనుకుంటే నీ జీవితం అన్ని ఉండాలి పట్టే. అందుకని అఖండమైనటువంటి భక్తి, జ్ఞానము, వైరాగ్యము చిన్నతనం నుంచే రావాలి. చిన్నతనం నుంచే మనం కన్ను ముక్కుతో ఎలా పుడతామో భక్తి జ్ఞానాలతో కూడా అలాగే పుట్టాలి. అట్లా పుడితే కానీ పరమాత్మ దృష్టి మన మీద పడదు. ఏం చేసామని భగవంతుడు మన ఇంటికి వస్తాడు? కట్టవత్తులు వెలిగించేసి మోకాళ్ళ వరకు పశువు రాసేసి లక్షవత్తు వ్రతం చేసేస్తే కుదురుతుందా? కుదరదు. అవన్నీ సెకండరీ. పరమాత్మని ఇంటికి రావలసినటువంటి అఖండమైన భక్తిని, అది కూడా సాత్విక భక్తి అని చెప్పారు. ఆ సాత్విక భక్తిని నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు ఆయన నీకింటికే వస్తే నీకన్నీ సహాయం చేస్తారు, నీకన్నీ ఏర్పాటు చేసి పెడతారు. అది మనకిచ్చాడండి. అందుకే అయ్యగారు భక్తి విత్సమియవే రామ అన్నారు. భక్తి ఇంత ముష్టి వేయవయ్యా, ముష్టి. మేము ముష్టివాడు మాకిట్లో నిలబడ్డాం. ఈ పిల్లవాడు రామదాసు గారి కీర్తనలు అప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందుకనే అయ్యగారు ఎవరికి తాను శిష్యుణ్ణి అని చెప్పుకోలే, ఇంకా రామదాసు గారికే తాను శిష్యుణ్ణి అని చెప్పుకున్నాడు. సీతమ్మ గారు పాడుతూ ఉంటే ఈ పిల్లవాడు కూడా తల్లితో గొంతు కలిపి రామనామ సంకీర్తనం చేస్తున్నాడు. మనం కూడా విందాం. ఎందుకంటే భగవన్నామం సకల మనోవైకల్యములకు దివ్యాంజనము. అన్ని మాయరోగాలకి మందు భగవన్నామమే. ఆధి అంటే మనస్సుకు కలిగే బాధ, వ్యాధి అంటే శరీరానికి కలిగే బాధ. ఈ రెండిటికి మంచి మెడిసిన్ ఇచ్చే జనరల్ ఫిజిషియన్ ఎవరైనా ఉన్నాడా అంటే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, రూపాయి ఖర్చు లేకుండా. ఏమయ్య రామ బ్రహ్మేంద్ర నీ మాయ తెలియ శివాయత్తం చేసి తల్లితో తాను కూడా గొంతు కలిపి పాడుతూ ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయి విహరిస్తున్నాడు ఆ పిల్లవాడు. మన లోకంలో లేడు, మన స్పృహలో లేడు, మన స్మృతిలో లేడు. రామా అనేటప్పటికల్లా 5 ఏళ్ల పసివాడి యొక్క చిలక అయోధ్యానగరంలో రామచంద్రమూర్తి పాదాల దగ్గర తిరగటం మొదలుపెట్టింది. అయ్యా, అదే అదృష్టం అంటే, అదే ఆనందం అంటే. తండ్రికి అదృష్టం కలిగింది అని చెప్పారు. మా దీక్షిత్ దాస్ గారు చెప్పారు ఈ కథ. పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారిని నరసాపురంలో గొప్ప కథకుడు.
తండ్రికి అదృష్టం ఏంటండి అన్నారు. మరి అలాంటి పిల్లాడు ఉండటం తండ్రికి అదృష్టం కాదా? కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత. ఊరికే దిక్కుమాల నాసిరకం సన్నాసిరకాలు వందలు ఎందుకండి తగలైనా? వంశాన్ని ఉద్ధరించేవాడు ఒక్కడు చాలు. అందుకని ధర్మ సంతానం గోవుతో పోల్చారు. గోవు ఒక్కతేనే కంటుంది, ఆ ఉన్నది చక్కగా వృద్ధి చెందుతుంది. పులి 10 కంటుంది, 9 దాన్నే తినేస్తుంది, అదే తినేస్తుంది 9 పిల్లలు. అందుకనే అధర్మ సంతానాన్ని లోకంలో భగవంతుడు ఎక్కువగా ఉంచే ప్రయత్నం చేయడు. తండ్రి గబగబా లోపలికి వస్తున్నాడు, చక్కగా వినపడుతున్నాడు, చాలా ఆనందపడ్డాడు. ఎవరో మహానుభావుడు పుణ్యాత్ముడు పెద్దవాడు ఎవడో ఇవాళ మా ఇంటికి పావనం చేశారు, నా దేహగేహాలు రెండూ పవిత్రమైనది. గబగబ లోపలికి వస్తుంటే ఎక్కడా పెద్ద మనిషి కనపడ్డాడు. చివరికి వంటింట్లో ఉన్న దేవుడి గదిలోంచి వినపడుతున్నది. అయ్యా ఉన్న వంటింట్లోకి వచ్చారా అని చెప్పి ఆ దేవుడి గది తలుపుల పక్కకి నెట్టి చూస్తే ఆత్మావై పుత్రనామాసి, అది అంగారంగా సంభవసి. తన ప్రతిబింబం భార్య అంకపీఠం మీద కూర్చొని దేహాత్మ భ్రాంతి నశించి భగవన్నామం చేస్తున్నాడు. అది భగవన్నామం విన్నప్పుడు మనకి దుఃఖం రావాలి అన్నారు. భగవత్కథ ప్రసంగం చేస్తున్నప్పుడు మన కళ్ళు చెమర్చాలి అన్నారు. ఎందుకయ్యా అన్నారు, అప్పటి వరకు ఈ లోపల బోలెడు డస్ట్ ఉంది. మనం వాళ్ళు తడి చెత్త, పొడి చెత్త, బ్లూ బకెట్లు, గ్రీన్ బకెట్లు, పర్యావరణ రహితమైనటువంటివి అన్ని పెడుతూ ఉంటారు. అసలు చెత్త అక్కడ లేదురా, లోపలే ఉందిరా చెత్త పక్షి. ఈ లోపల ఉన్న చెత్త ఎలా క్లీన్ అవుతుంది అన్నారు. ససంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే మనస్సు ఎంత దౌర్భాగ్యమైందంటే, కొత్తగా ఇద్దరు చెంపు కొనుక్కొచ్చాం, లేదు పుట్టింట్లో ఇచ్చారు, పెళ్ళినాడు పశువు పోసి. అయితే పశువుకు వాడు అదే మొగుడికి వాడు అన్నాడు. వాడు చాలా జాగ్రత్తగా వాడుతున్నది, రేర్ ఆర్టికల్స్ కింద. అది పొరపాటున బావి మీద పెట్టింది, బావిలో పడ్డది. ప్రాణం కొట్టుకుపోతుంది. పుట్టింటి వారిచారు అనవసరంగా బావి పాలైపోయింది. ఎప్పుడో చచ్చిపోయిన అత్తగారిని కూడా అందులోకి తీసుకొచ్చేసి మొత్తానికి దులిపారేస్తున్నది. ఆ మొగుడు వెళ్ళాక పాపం వాడు ఏం చేస్తాడు, ఎవడో తీసుకొచ్చాడు గాలంతో, మొత్తానికి వాడిని దింపి, లేకపోతే వీడిని కూడా దింపాల్సి వచ్చాడు. చెంబు తీసుకొచ్చాడు, మకిలా పట్టిపోయింది ఆ చెంబు కాసేపటి. సరే ఈవిడేం చేసింది, గబగబా చెంబు తీసుకొని ఉప్పు చింతపండు వేసి థళ 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 థళతో, ఆహా ఎంత బాగుందో. 2వ నిమిషానికి మళ్ళా చిలుము పట్టింది ఆ చెంబు. మనస్సు అంతే, దీన్ని ఎప్పటికప్పుడు తోముతూ ఉండాలి. ఏమేసి తోమాలి అన్నారు అన్న దేశ పీతాంబరీశ కాదు, సజ్జన సాంగత్యం అనే చింతపండు పెట్టి తోముతూ ఉండాలి. అందుకనే మనస్సు ఎప్పుడూ ఆలోచన రహితంగా ఉండాలి. ఇంట్లో అధికంగా సామాన్లు, మనస్సులో అధికంగా ఆలోచనలు ఉన్నవాడు ఎప్పుడూ బాగుపడాలి. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది. అయ్యా ఆశ్చర్యపోయినాడు. బాహ్య స్మృతి లేదండి 5 ఏళ్ల పిల్లవాడికి. మనం ఊహిస్తామా? మనం ఎక్స్పెక్టేషన్స్ దొరుకుతుందే. గబగబా భార్య దగ్గరకు వచ్చి, ఏమే సీత వీడు ఇంత బాగా పాడుతున్నాడు, ఎవరు చెప్పారు వీడికి సంగీతం అన్నాడు ఆయన. ఆవిడ నవ్వి, మీరు మనీను చారస్తం కాకపోతే సంగీతం చెబితే వస్తుందటండి, వాళ్ళు ఇస్తే కదా వచ్చేది అన్నది. సీతావర సంగీత జ్ఞానము ధాతవరాయవలెరా. సంగీతం అనేటువంటిది గురువు ఆవిష్కరిస్తాడు, అంతే. గురువు చెప్పడు, ఆవిష్కరిస్తాడు. కర్టన్ రైస్ చేయడం అంటే ఎప్పుడు చేస్తాము, కర్టన్ వెనకాల ఏదైనా ఒక ఆర్టికల్ ఉంటే దట్ ఈస్ దిస్ అని చెప్పి చూపిస్తాడు. గురువు కూడా అంతే. విద్యని సీలాగా నేర్పడు, వీడికి ఉన్నటువంటి విద్యని లోకానికి చూపిస్తాడు. ఈజ్ దిస్ ఆర్ దట్. గురువు ఆవిష్కర్త, భగవంతుడు ఇవ్వాలి. ప్రపేదినే ప్రాక్తన జన్మ విద్యాహ. వీడు ఇదే కాదండి, వంటింట్లో అంతా బొగ్గు ముక్కలతో చక్కటి రచనలు చేస్తున్నాడు, అద్భుతమైన సంస్కృత రచనలు. వీడికి 5 ఏళ్ళు లేవు. నేను అవన్నీ రోజు ఎక్కడెక్కడని మళ్ళీ నేను కూడా వెనకాల బొగ్గుతో మళ్ళీ 2వ రీరైట్ చేస్తున్నాను, ఎక్కడ జరిగిపోతాయో అని. మీరు వచ్చి చూడండి అని. వంటింట్లోకి వచ్చినటువంటి రామబ్రహ్మ శర్మ గారికి ఆశ్చర్యం పట్టలేకపోయినాడు. అన్నీ బొగ్గు శుద్ధతో
అద్భుతమైనటువంటి రచనలు వంటింటి గోడల మీదంతా ప్రకాశమానంగా విరాజిల్లుతున్నాయి. నమో నమో రాఘవాయ అనిశం అని వారి మొట్టమొదటి రచన. రెండవది భూషణార్చిత బుధ జనావన. త్యాగయ్య సంస్కృతం, అది సంస్కృతమో తెలియదు, తెలుగో తెలియదు, అంత లాలిత్యంగా ఉంటాయి. అందుకనే వారి రచనలను ద్రాక్షాపాకము అన్నారు, శ్యామాశాస్త్రి గారిది కదలీపాకము అన్నారు, దీక్షితుల వారిది నారికేళ పాకము అన్నారు, సిరామిక్ కట్టుకుళ్ళ వాళ్ళకి కొరకటానికి మీరవద రచన. సంస్కృతాన్ని ఎలా గుర్తుపడతామంటే క్రియాపదం వల్ల గుర్తుపడతాం. అప్పటి వరకు తెలియదు. అయ్యగారికి ఉన్నటువంటి కొంచెం ఏడిపించే లక్షణం ఏమిటంటే ఆ క్రియాపదం ముందేసేవారు కాదు. ఆ భావావేశం వచ్చినప్పుడు ఎప్పుడో ఆయన గుర్తొచ్చినప్పుడు అప్పుడు తగిలించేవారు. అప్పటి వరకు మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు వెదర్ ఇట్ ఈస్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ అని. ఇంకో విశేషం ఏమిటంటే శ్రీవారు అన్నీ ఒక వరుసలో ఎప్పుడూ ఆయన కృతి రచన చేయలేదు. ఆయన చేసిందంతా భావావేశ సంగీతమే. రామచంద్రమూర్తి దర్శనం అయినప్పుడు ఆయనకి అలవోకగా ఒకటి గుర్తొచ్చేది, శిష్యులు భద్రపరిచేవాళ్ళు. మరొక సమయంలో ఇంకో పల్లవి గుర్తొచ్చేది. ఎప్పటికో మళ్ళా ఈ మొదటి పల్లవి అనుపల్లవి గుర్తొచ్చేది. శిష్యులు భద్రం చేసి తయారు చేసినటువంటి ఆ సంపుటం కానీ పల్లవి తర్వాత అనుపల్లవి, అనుపల్లవి తర్వాత చరణము, ఈ బ్యాచ్ కాదు. వీటన్నిటికంటే అతీతులు. ఇంకో విశేషం ఏమిటంటే అసలు వారు అలా పాడారు అన్నందుకు దాఖలా ఏమీ లేదు, దాఖలా లేదు. మరి ఇప్పుడు ఇవన్నీ మనం పాడుతున్నాం కదండి, ఇవన్నీ మనం పాడుతున్నాం కదా అంటే ఆనాటి సమకాలీకులు వారితో తిరిగినటువంటి శిష్యులు ఈ గ్రౌండ్ ప్లాట్ఫామ్ అంతా ప్రిపేర్ చేశారు. అంతేగాని అయ్యగారు ఆయన రాముడి దగ్గరే పాడారు. రాముడు వారిని మనం అడగలేని నొటేషన్ ఏమిటి అని. అందుకని అయ్యగారి సంగీతం రాముడికే తెలుసు, రాముడే నొటేషన్ ఇవ్వాలి. ఇలా మాత్రం పాడలేదు, ఇలా పాడి ఉండరు. కాలగమనంలో వారి అనుయాయులు ఆ ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేశారు. మరి ఏం లేదు, అర్హతో బ్రహ్మ జిజ్ఞాస అంటే వీళ్ళు ఇడ్లీ మీద ఆశగా ఉంటారు, బ్రహ్మసంగ తర్వాతని ఓ ప్లాట్ఫామ్స్. ఏదైనా మంచిదే, ధరించడానికి అనేక మార్గాలు. ప్రయాణం అంటూ మొదలు పెడితే గమ్యం చేరతాము. అయ్యా ఈ పిల్లవాడు అనర్ఘ సంస్కృతం అండి. ఈ సుజన జీవనాలో భూషణార్చిత బుధ జనావన అజవందిత శ్రిత చందన దశతురంగ. ఇక్కడ దాకా కూడా తెలియదు. మామవాసు, ఈ మామవ అన్నది క్రియాపదం. క్రియాపదం వల్లనే తెలియబడుతుంది ఇది సంస్కృత ఛందస్సు అని. సుజన జీవన అవన్నీ గబగబా కొత్తల్లోకి ఎక్కించుకున్నారు ఆయన కూడా. వీడికి ఈ విద్యని ఉపదేశంగా చెప్పే గురువులు ఎవరున్నారా అని ఆలోచించారు. అందుకనే నాద విద్య ఉపాసనాత్మకంగా ఉపదేశం చెయ్యాలి. అక్కడ నొటేషన్ చూసుకో, అక్కడ సాధువుడు సాపక్కన రీ ఉంది అంటే వీడు అడుగుతాడు ఒకటో రీనా రెండో రీనా అని. కొత్త వాడికి అర్థం కాదు, ఇన్ని రీలు ఉంటాయా అని. చూడి వాడు అంటాడు బా సంగీతంలో పోలేదు రీళ్లు ఉన్నాయి అబ్బా, వాడు రీని రీలు చేసేస్తాడు. సంగీతం పుస్తక విద్య కాదు, మస్తక విద్య. ఇప్పుడు షడ్జము అంటారు, దాని అసలు పేరు షడ్జ ఆర్ షడ్జము. షడ్జమం అనకూడదు, షడ్జము. ఎందుకంటే రి గ మ ప ద ని అనేటువంటి 6 షట్ అందులోంచి పుట్టాయి. 6టికి జన్మస్థానం కాబట్టి షడ్జ అన్నారు. అందుకనే అది మస్తక విద్య. 2.5 అంగుళాల వృత్తం, 1.5 అంగుళాల వ్యాసం, 1.5 అంగుళాల ఎడం వైపు, ఇది లేదు. అందుకే ఉత్తర భారత సంగీతాన్ని హనుమద్గానము అంటారు, దక్షిణ భారత సంగీతాన్ని నారదగానము అంటారు. దీని అసలు పేరు కరైనాట సంగీతము. కర్ణాటక కాదు, కరైనాట. కరైనాట అంటే కరై అంటే సంస్కృతంలో సముద్ర తీర ప్రాంతం. సముద్ర తీర ప్రాంతాలైన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో వృద్ధి చెందిన సంగీతం అవడం చేత కరైనాట సంగీతము అన్నారు. దీనికి ఇంకో పేరే ఉంటున్నారు, త్యాగరాజ సంగీతం అని పిలవాలి. కర్ణాటక సంగీతానికి పేరు త్యాగరాజ సంగీతం అంటే వారికంటే ముందు సంగీతం లేదా ఉన్నది,
కానీ సంగీతానికి వ్యాపకత్వం కలిగించింది అయ్యగారి. కృతి, దివ్యనామ సంకీర్తన, కీర్తన, ఇంత ఈ చక్కటి ఫిజిక్ అంతా క్రియేట్ చేసింది. స్ట్రక్చర్ ఆఫ్ కృతీస్ అన్ని కూడా వారే క్రియేట్ చేశారు. అవన్నీ ఎక్కించుకున్నారు. వీరికి పక్క గ్రామం తిరువయ్యారు. ఇక్కడ ఒక గొప్ప పండితులు ఉన్నారు, సొంఠి వెంకటరమణ భాగవతులు అని. వారి తండ్రి గారు సొంఠి వెంకట సుబ్బయ్య గారు. సొంఠి వెంకట సుబ్బయ్య గారి గురువు గారు మన గుంటూరు వాడి. మంగళగిరి దగ్గర కాజా అని ఒక గ్రామం ఉంది. తల్లావచ్చుల గోవింద శాస్త్రి అని 11 ఏళ్ల పిల్లాడు. కృష్ణా జిల్లా నూజివీడి దగ్గర ముత్యాలకు చెందిన 7 ఏళ్ల అమ్మాయితో ఆ పిల్లాడికి పెళ్లి చేశారు. అమ్మాయి పేరు అచ్చమాంబ, ఈయన పేరు గోవింద శాస్త్రి. 16 రోజుల పండుగ అయితే అత్తవారింటికి బయలుదేరారు. అల్లుడు ఒక్కడే. పడవ దాటాలి, నూజివీడు ముత్యాల నుంచి ఆ ఊరు ఎట్టాలి. కృష్ణ మధ్యలోకి వచ్చి పడవ 2 ముక్కలైంది. పెళ్ళైన 16 రోజుల లోపు ఎవరైనా ఊహిస్తామా? నా పోటీ వాడైతే వెంటనే కేకేం పెడతాడు. లగ్నం పెట్టిన పురోహితుని కూడా తీసుకురావాలి, వాడు కూడా ఇందులో దొరికితే కానీ నేను సావను. ఆయన పిల్లవాడు మహాభక్తుడు, ఎట్లాగూ ప్రాణం పోతుందని తెలుసు, పోయేదాన్ని మనం ఏం చేయలేము. సన్యస్తమయ్యా అది ఆతుర సన్యాస స్వీకరణం చేశాడండి. 11 ఏళ్లవాడు. పెళ్ళాం మీద కలిగి కోపం మీద కోపం వచ్చి ఇల్లు వదిలిపోయిన వాడు సన్యాసి అవుతాడు, సన్యాసి కాలేడు. ఏంటండి సన్యాసికి తేడా అంటే, అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. అది 11 ఏళ్ల పిల్లవాడు సన్యాసం తీసుకుంటాడండి. తీసుకున్నాడు. ఆతుర సన్యాసము అంటారు. ప్రాణం పోయేటప్పుడు సన్యస్తమయ్యా, నేను సన్యసించాను అన్నాడు ఆ పసివాడు. లీల చూడండి. ఈ లోపల ఒక పడవ సరంగి వచ్చాడు. అరేదేనే పంతులు గారిపై నీళ్ళలో పడ్డాడని గబగబా తీసి పడవలో ఎక్కించి, ఏం స్వామి ఆడికి పోవాలి అన్నారు. ఆడికి పోవాలి అన్నారు. అత్తగారింటికి పోవాలని చెప్పరా, అది అయిపోయింది. ఆడికి పోవాలి అన్నారు. సరే అవతల ఒడ్డును దించేశారు. మరి వాడికి చెప్పాలిగా ఇన్ఫర్మేషను. వాకిట్లోకి వెళ్ళి నిలబడ్డాటండి ఈ పిల్లవాడు. అత్తగారిని వస్తుంది, నాయన రారా, బావి దగ్గర మడిపట్టు పెట్టారా, స్నానం చేసి మడిగట్టుకొని లోపలగా అన్నం దేవతార్చన చేద్దు అని. 7 ఏళ్ల అమ్మాయి గిల్లాలు ఆడుతున్నది వాకిట్లో భార్య. వెనకట్లో ఆట ఉండేది చక్కగా. ఇప్పుడు పిల్లలందరికీ సెలు తప్ప ఆ సెలుతోనే గుళ్ళు అంటున్నారు. 2 ఆటలు ఏమీ తెలియదు. మనం కూడా అంతే, 4 ఉంటే 8 సెల్లు కొంపలు. ఎవడి నెంబర్ వాడికి, ఎవడి పాస్వర్డ్ వాడికి. ఇదివరకు వాష్రూమ్స్ దూరంగా ఉండేవి, మనుషులు అటాచ్డ్గా ఉండేవారు. ఇప్పుడు మనుషులు డిటాచ్డ్గా ఉన్నారు, వాష్రూమ్లు అటాచ్డ్ అయ్యి. అది దౌర్భాగ్యం. 7 ఏళ్ల పిల్లలటండి సన్యసించిన వాడిని మడిగట్టుకోమంటారు ఏమిటి అని అడిగింది. హే నోర్మోయ్ అన్న తల్లి. అమ్మా, ఆయన సన్యసించారు నదీ మధ్యంలో, పడవ మునిగిపోతుంటే సన్యస్తమయ్యా అన్నారు. అనలేదా? అన్నారా? చెప్పమును. నిజమే అని చెప్పి 7 ఏళ్ళు 16 రోజుల పండుగ రోజు భార్యను విడిచిపెట్టేసి క్రమసన్యాస స్వీకరణ చేసి నారాయణ తీర్థులుగా నామాన్ని ధరించారు. ఆ మహానుభావుడే నారాయణ తీర్థులు వారు. వారికి 2 శిష్యులు. కూచిపూడి నాట్యానికి మూల పురుషులైన సిద్ధేంద్ర యోగి, సొంఠి వెంకట సుబ్బయ్య గారు. అందుకే అయ్యగారికి నారాయణ తీర్థుల వారు పరమేష్టి గురువులు. ఆ నారాయణ తీర్థుల వారి శిష్యులే సొంఠి వెంకట సుబ్బయ్య గారు. సొంఠి వెంకట సుబ్బయ్య గారి కొడుకే వెంకటరమణయ్య గారు. ఈ పిల్లవాడిని అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి, కాస్త వీడికి ఇందులో ఉపదేశం చేయండి బాబు, ఏదో కృష్ణ రామ గోవింద అంటున్నారు, ఏదో మీ దగ్గర పడితే ఏదో వాడికి సార్థకత కలుగుతుంది అంటే ఆయన నవ్వారట. చెప్పేది, చెప్పించేది, ఇచ్చేది, ఇప్పించేది అంతా పరమేశ్వరుడే, వాడు ఎలా ఆదేశిస్తే అలా చేస్తాను, ఇక్కడ ఉంచేసేయి అన్నారు. అక్కడే గురు శుశ్రూషయా విద్యా. 7 ఏళ్ల వాడైనాడు. ఉపనయనం చేశారు రామబ్రహ్మ శర్మ గారు. పిల్లవాడు విద్యని చక్కగా గురువుల దగ్గర శుశ్రూషాభావంతో ఉపాసన పొందుతూ ఉంటే, ఈ పిల్లవాడికి ఒక కోరిక చిన్నప్పటి నుంచి. ఏమిటా కోరిక అంటే, గురువు గారి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వారు రోజు ఉపయోగించే తంబుర ఎప్పుడైనా తను కూడా ఒకసారి పట్టుకోవాలి, దాన్ని ఒళ్ళో పెట్టుకోవాలి. ఆ తంబుర తీగల్ని తన వేళతో అలా 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 మీటాలి. ఆ 4 తీగలతో తన లోపల ఉన్న భక్తి తంత్రిని కూడా కలిపి రాముడితో కాసేపు మాట్లాడాలి. వీలైతే పోట్లాడాలి, లేకపోతే ఏడవాలి. మాట అయినా చేయాలి, పోట్లాటైనా చేయాలి, ఏడవటం అయినా ఏడవాలి. ఎందుకు? రాముడి అదే కలిగేది. ఒకరోజు ఆయన బయటికి వెళ్ళారు. ఈ పిల్లవాడు చటుక్కున తంబూర గదిలోకి వెళ్ళాడు.
7 ఏళ్ల పసివాడికి ఇది తంబూరలాగా కనపడలేదండి, సాక్షాత్తు సరస్వతీదేవిలాగా దర్శనమైంది. అందుకే మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడదు. సృష్టిలో లోపం లేదు, మన దృష్టిలోనే ఉంది లోపం. సరస్వతీదేవిగా దర్శనమిచ్చింది ఆ పిల్లవాడికి. సప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసి పద్మాసనం వేసుకొని తంబురని ఒళ్ళో పెట్టుకొని ఆ తంబుర కాడకి తన తల ఆనించి ఆ వేళ్లతో తీగలు కొంచెం కష్టంగా అందుతున్నాయి, అయినా ప్రయత్నం చేస్తూ ఆ తలకి ఎప్పుడైతే తలకాడకి ఆనించాడో తలని, లోపల ఉన్న భక్తి తంత్రి కూడా ఈ 4తో కలిసి మోగటం ప్రారంభించింది. గుర్తిగా స్వరం పడిపోయింది. కనుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరనివారుతూ ఉంటే, పారిజాతపు కొమ్మని గనక మనం కలిపితే జల 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 జలమంటూ పారిజాత పుష్పాలు ఎలా రాలుతాయో, పిల్లవాడి హృదయంలో వసించి ఉన్నటువంటి భక్తి పారిజాత పుష్పాలు రామచంద్రమూర్తి పాదాల మీద అలా వాలిపోతున్నాయిటండి, బుట్టలు 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 బుట్టలుగా. పిల్లవాడికి తీవ్రమైన దుఃఖం కలుగుతూ ఉన్నది. అది దుఃఖమో తెలియదు, ఆనందమో తెలియదు, అవ్యయమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు మాట ఎక్కడ పడిపోతాయో ఆ స్థితిని అనుభవిస్తూ రాముణ్ణి అర్థిస్తున్నాడు. దాశరథి దయాశరథి అవాన్ మనసగోచర భక్తరక్షణ దీక్షాదక్ష పుండరీకాక్ష, శబరిని కరుణించావు, కబంధుడిని కటాక్షించావు, విరాధుడికి వికుంఠం ఇచ్చావు, నిన్ను ఆశ్రయించిన వారందరినీ తరింపజేశావయ్యా, నన్ను ఎందుకు వదిలేశావు స్వామి? అంతవాణ్ణి కాకపోవచ్చు, కొంతవాణ్ణి మాత్రం కూడా కాకుండా పోతానా? ఎవరెవరినో రక్షిస్తే ఎలా అయ్యా? నా బోటి వాడిని రక్షిస్తేనే నీవు నీ యొక్క భక్త రక్షణకు సార్థకత కలుగుతుంది రామా. పాపాత్ములలో నా అంత పాపాత్ముడు లేడు, పాపాత్ములని రక్షించడంలో నీ అంత పుణ్యాత్ముడు లేడు. ఏమయ్యా, అందరూ పుణ్యాత్ములుంటే నీకు పతిత జన రక్షకాన్ని బిరుదిచ్చేది ఎవడు? నీకు బ్రహ్మోపనిషత్ అంటారు. పల్లవి సూత్రం, అనుపల్లవి భాష్యం, చరణము వృత్తి లేక వార్తికములు అంటారు. సూత్రంలో ఏం చెప్పారు? ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు? ఇంకా ఏమన్నా ప్రారంభం ఉందా నీకు నాకు అడిగారు. అనుపల్లవిలో అంటే భాష్యంలో తనని రక్షించడానికి రావలసినటువంటి రామతత్వ నిరూపణ చేస్తున్నారు. ఎవరి రాముడు? చీమలో బ్రహ్మలో అజాండ కోటి బ్రహ్మాండ వాండోదరుడు, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, శివకేశవములలో ప్రేమ మీద చెలగి. రామతత్వము అంటే ప్రేమ స్వరూపమే. రామ నీయడ తనపై ప్రేమాదులకు కలుగునా అని చెప్పారు. అటువంటి రాముడు తనని ఎందుకు రక్షించట్లేదు? అందరం అడుగుతామండి. అర్హత లేని వాడంతా మొదలు చేసేది ధర్నాలు ఘెరావులు చేస్తుంటాడు. అందరం అడుగుతాను, నేను కూడా అడుగుతా. పౌర్ణమి నాడు పాలు పోసాను, ఏకాశి నాడు ఎన్నో ఇచ్చాను, అమావాస్య నాడు అన్నీ పెట్టాను, అయినా దేవుడు జరిగే కాలేదు. నువ్వు పోసే దిక్కుమాల పిల్లి కూడా తాగని పాలు దేవుడికి పోస్తున్నా. నిజంగా అయితే పిల్లి పాలు తాగదు, అది పాలైతే పిల్లి తాగదు. పిల్లి తాగుతున్నది అంటే అవి పాలు కాదు. అంతేనా? భగవంతుడికి మనం ఏమి ఇవ్వాలి? అది ఇవ్వకుండా మిగతావన్నీ ఇచ్చాం. ఎవరా భక్తి ఆ ఒక్కటి అడక్కు, ఇంకా ఆయనకి అది కాకుండా ఇవంతా ఎందుకు? భక్తి లేని జీవనం శవానికి చేసిన అలంకారం లాంటిది, అంతే. ఇంకా రెండో మాటలే. శరణంలో తన్ని తాను శోధన చేసుకున్నాడు. అసలు ఈ ప్రభువు
మరి వాళ్ళందరినీ కాపాడాడు కదా. శబరిని రక్షించాడు, కబంధుని కాపాడాడు, విరాధుని కాపాడాడు, సుగ్రీవుని కాపాడాడు. వృజిన విదూరం విశ్వతారం సుజనమంతరం భజరే 88,000 మంది మహర్షులని అరణ్యవాసంలో రామచంద్రమూర్తి ఉద్ధరించాడే. కటిక దుర్మార్గుల్ని కూడా కరుణించాడే. మరి నా వైపు ఎందుకు చూడటం లేదు అని ప్రశ్న వేసుకోవాలి. తరించాలి అంటే ప్రశ్న వెయ్యాలి. హూయామయ్యే చరణంలో చెప్పారు, ఎవరికి రాముడి దయ కలగదు. అందుకనే చాగయ్య గారి అయ్యగారి కీర్తనలు ఏదో పాడేశాం, మనోధర్మం చేసేసాం, నెరవలేసేసాం, కల్పనస్వరం వేసేసాం, మృదంగ విద్వాంసుడు ఇబ్బంది పెట్టాం, బయలుని వాడికి అందకుండా పాడాం. వాళ్ళ ఇద్దరికి అందకుండా పాడితే నువ్వు అందకుండా పోతావు దేవుడికి, అంతే తేడా. సహజంగా ప్రతి పిల్లలు ఆ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి, ఒక పంతులు గారు పిల్లాడిని అడిగారు, పల్లెటూరులో చదువుకునే పిల్లాడిని, ఒరే పల్లెటూరుకి పట్టణానికి ఏమిట్రా తేడా అన్నాడు. వాడు చెప్పాడు, చెప్తాను కానీ కొట్టకూడదు చెప్పిన తర్వాత అన్నాడు. అసలు కొట్టలే చెప్పు అన్నారు. ఏం లేదండి, పల్లెటూరులో అయితే అందరం ఒక ఇంట్లోనే ఉంటాం, ఒక పంచలోనే అన్నం వండుకుంటాం, చక్కగా వండుకున్నది అందరం కలిసి తింటాం. పట్టణాల్లో ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి గ్యాసు, ఎవరి కొంప, ఎవరి కుంపటి వాళ్ళకు ఉంటుంది, ఇదే తేడా అన్నారు. రెండోది ఏమిట్రా అన్నారు. ఏం లేదండి, పట్టణంలో అయితే చక్కగా, పల్లెలో అయితే చక్కగా ఆవులు ఇంట్లో ఉంటాయి, కుక్కలు వాకిట్లో ఉంటాయి. పట్టణంలో అయితే ఇంట్లో ఉండాల్సిన ఆవులు ఊళ్ళల్లో తిరుగుతుంటాయి, ఊళ్ళో తిరగాల్సిన కుక్కలు కొంపల్లో తిరుగుతుంటాయి. అది కుక్కోపాఖ్యానం చాలా పెద్దది. కుక్కలు పెంచుకునే వాళ్ళ కొంపకి అసలు పోకూడదు. ఎందుకంటే వాళ్ళు మా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అదే చదువుతుంటారు. అదండి, అది అసలు అది కుక్కగా, నువ్వెవరు మరి? అది కుక్క కాకపోతే నువ్వెవరు? ఈ చచ్చిపోతుంటా ఈ వ్యాఖ్యానాలు మళ్ళీ. ఇంకోటి ఏమిటన్నారు, చివరి వరకు అందరూ ఆ ఇంట్లోనే ఉంటారు, అక్కడి నుంచే బయటకు వెళ్తారు అన్నారు. నిన్ననే ఎవరో నాకు వాట్సాప్లో టెక్స్ట్ పెట్టారు. బాగా ఎన్ఆర్ఐలు అధికంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఆంధ్రదేశంలో లేని వృద్ధాశ్రమాలన్నీ అక్కడే ఉన్నాయి. వెనకట్లో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండేవాళ్ళు అనాథాశ్రమాల్లో. ఇప్పుడు బాగా డబ్బు సంపాదించే ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. అది లెక్క. మా నాన్నకి అది ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, అది ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, వాళ్ళతో ఇక మాకేం అప్పు లేదు, రుణం తీర్చుకున్నాం అని ఎవరికైతే ఆలోచన ఉంటుందో వాడికి రాముడి దయ కలగదు. మెప్పులకై కన్నతావు అప్పు బడక విర్రవీగి. మరి నేను కూడా అట్లాంటి తప్పు చేయొచ్చు, ఎప్పుడో నాకు కలగవచ్చు. ఆ తాంలో బట్ట అయితే ఎక్కడ తీసినా అది వచ్చేస్తుంది ఆ పీసు. నువ్వేం చెయ్యాలి? తప్పు పనులు లేక నా మనస్సులోకి ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన రానియకుండా నువ్వు చెయ్యడ్డం పెట్టాలయ్యా. త్యాగరాజ సముద జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దేవతలు ఎవరూ లేరు లోకంలో. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లా, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకూడదు. మనం బ్రతికున్నంత కాలం వాళ్ళు అనాథాశ్రమాల్లో ఉన్నారంటే మనం చచ్చిన వాళ్ళతో చత అంతే. వేరే ఏ పూజ చెయ్యక్కర్లా, ఏ యాగం చెయ్యక్కర్లా, ఏ యజ్ఞం చెయ్యక్కర్లా. నీకు జన్మనిచ్చిన ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రుల చివరి కాలం హాయిగా వెళ్ళిపోయి జీవతో వాక్యకరణ ప్రత్యర్థిం భూరి భోజన గయాయాం పిండదానేన త్రివి పుత్రస్య పుత్రక అన్న మాట సార్థకం చేస్తే చాలు. వాళ్ళు బతికుండగా వాళ్ళ మాట వినాలి,
వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నీకున్నంత సౌకర్యంలో అన్నదానం చేయాలి. చివరి దశలో ఎప్పుడో నువ్వు ముసలివాడు అయ్యేలోపు గయ్యకు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. వీళ్ళనే పుత్రులు అంటారు, మిగతా వాళ్ళని కొడుకులు అనమన్నారు. ఆ పిల్లవాడు అందుకు ఒకవేళ రాముడు తనను చూడటం లేదేమో, నాకు ఇట్లాంటి ఆలోచన ముందు చేత రాముడు దయ కలగట్లేదేమో, లేకపోతే మరి అంతమందిని చూసిన వాడు నన్ను ఎందుకు చూడటం లేదు, ఇది ప్రశ్న ఏంటి. భగవంతుడి దయ కలగలేదు అంటే అక్కడ లోపం లేదు, ఇక్కడే ఏదో ఉంది. ఈ ఉన్న లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? ఎప్పటికప్పుడు సాధన చేస్తూనే ఉండాలి. చచ్చిపోయేంత వరకు సాధన చేయాల్సిందే. గురువుకి అదృష్టం ఏంటన్నారు, ఆయన బయట నుంచి చూస్తున్నారు. గంధర్వగానం, కిన్నరగానం ఇవన్నీ కాదు, అంతకంటే చాలా గొప్పగా ఉంది. మూదేనం విలసిల్లు మాధురి మదిం పొందగా సద్గాత్ర సౌష్ఠవముఖ స్వరశుద్ధితో యతిలయా సౌమ్యాని బద్ధంబుగా. వారికి ఎంత విశేషం అంటే శుద్ధమైన మనసు సుస్వరముతో అని చెప్పారు. నిరాకరించి ముద్దుగా పట్టి శుద్ధమైన మనసు శుద్ధమైన మనస్సు అది లేదు, సుస్వరము అది రాదు. వచ్చింది ఉన్న వాళ్ళకే రాముడు దయం చెప్పారండి. అందుకనే నార్త్ ఇండియాలో అంత తేలిగ్గా సంగీతం చెప్పరు. ఒక హార్మోని ఇస్తారు ఆ స్టూడెంట్కి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాడు అంతే. గురువు గారికి వాడికి సా వచ్చింది అని తెలిసేంత వరకు వాడు అందులోనే ఉంటాడు. మనకు అది లేదే. ఈ సంగీతం నేర్పే తల్లిదండ్రులకి దరిద్రపు కాంపిటీషన్ పిల్లల కంటే కూడా. అక్కడ పిల్లల్ని పట్టుకొని వస్తారు, పిల్లనో పాపం సంగీతం చెప్పే మాస్టర్ అంతకుముందు అన్ని వ్యాపారాలు చేస్తే దివాలా తీసి ఇతడు సంగీతం నేర్పబడినని బోర్డు పెట్టుకుంటాడు. వాడి దగ్గరికి తీసుకెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్, మా వాడికి 2 అన్నమాచారి కీర్తనలు చెప్పేయండి, 2 రామదాస్ కీర్తనలు చెప్పేయండి. ఎందుకు అంటే పాడుతా తీయగా పడుకుంటా హాయిగా. ఏం చేస్తాడు అసలు అక్కడికి పోయి? ఆ పాట కంటే ఆ వేషాలు చూడలేక చచ్చిపోవాలి. ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైన్స్, అదేదో అసలు తొలి టాకీ సినిమాకి పాట పాడినట్టుగా వాళ్ళ బిహేవియర్. షడ్జంలో ఉన్న అంగల కుదురులోను, రిషభంలో ఉన్న అమృతూరులో ఉంటుంది. ఎట్లా కుదురుతుంది? కొన్ని లక్షల జన్మలు దానికోసం ధారపోస్తే ఆ పై జన్మలో ఏదో అంత వాసన కలుగుతుంది. సంగీతం వస్తుందని చెప్పలా, వాసన కలుగుతుంది. అది కూడా ఎట్లా కలుగుతుంది అన్నారు, మంచి భావపేశనత్వం కలిగినటువంటి మంచి గానం వినే అదృష్టం కలుగుతుంది. అందుకే అయ్యగారిది భావరాగలయాత్మకము, త్రివేణి సంగమంలాగా ఉంటుంది వారి రచనలన్నీ కూడా. అయ్యా సద్గాత్ర సౌష్ఠవముప్ప స్వరశుద్ధితో యతిలయా సౌమ్యాని బద్ధంబుగా సౌరూరన్నిన వచ్చగానము ఇటు మత్సౌధంబున చెవులో దిక్కదు నిత్సరాంశగుడు సుశ్రేయత్మగుండె కొండకు. ఇంత మంచి పాట నిజంగా ఎంత అదృష్టం అంటూ గబగబ లోపలికి వస్తున్నారు. తలుపులు అలా వారగా వేస్తున్నాయి. వేసినవి తలుపులే అన్నారు కాదు, వెంకటరమణయ్య గారి తలుపులు వారగా వేస్తున్నాయి. దాన్ని అలా నెట్టారు. నెట్టేటప్పటికల్లా ఏమైంది, గంధర్వుడు కాదు, కిన్నరుడు కాదు, అప్సర కాదు, పరమేశ్వరుడు బాలశంకర స్వరూపం ధరించి తన నట్టింట్లో కూర్చొని పద్మాసనం వేసుకొని ప్రణవనాదాన్ని ఉపాసన చేస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాడు ఆయన. అంత శిష్యుడు దొరికితే ఆయన అదృష్టం కాదా అండి? గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు దొరకటమే అదృష్టం. శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాల భాష్యం రాసి ప్రస్థానత్రయం బదరికా క్షేత్రంలో వ్యాస మహర్షులు గారు వస్తే ఆ ప్రస్థానత్రయం ఆయన 12 ఏళ్లకి ప్రస్థానత్రయానికి భాష్యం రాశారండి. 8 ఏళ్లకి షట్శాస్త్రాలు అధ్యయనం చేశారు.
12 ఏళ్ళకి ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. 16 ఏళ్ళకి 3 సార్లు యావత్ ప్రపంచం పరిభ్రమించారు. 32వ సంవత్సరానికి కైలాసం వెళ్ళిపోయినారు. Is it possible? Yes, it is possible for them only, not us. అంతే. భాష్యం ఆయనకి చూపించి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూడండి అన్నారు వ్యాసుల వారికి. వ్యాసుల వారు చూసి ఈ మాటే తప్పు అన్నారు. అదేమిటండి అన్నారు. గోవింద శిష్యస్య కథం నిరుక్తం అని. గోవింద భగవత్పాదుడి శిష్యుల్లో వారు రాసిన దాంట్లో తప్పెలా ఉంటుంది అని అడిగారు. అది అందుకే వీరికి వారు గురువు దొరికారు. గబగబా వచ్చి పిల్లవాడిని కౌగిలించుకున్నాడు. పిల్లవాడు భయపడ్డాడు. అయ్యా క్షమించండి, మీ అనుజ్ఞ లేకుండా ఈ తప్పు చేశాను, మన్నించండి. వెంకటరమణయ్య గారు నా నువ్వే నన్ను మన్నించాలిరా, కళ్ళకి కొంచెం ఆలస్యమైంది నిన్ను చూడటం. నిజంగా పరమేశ్వరుడు నా ఇంట్లో నాకు శిష్యుడైతే పరమేశ్వరుడికి చెప్పగలిగిన విద్య మన దగ్గర ఉందా? చెప్పించుకునే స్థితిలో ఆయన ఉన్నాడా? నన్ను ఉద్ధరించావు నాయన. ఇంటికి వెళ్ళి పెద్దలను గౌరవిస్తూ వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ సదాచారాది విధుల యందు మనస్సు లగ్నం చేసి శ్రీరామ కరుణాకిరణ ప్రసాదమై నువ్వు జీవితం చెయ్యి, ఇదే నేను ఇచ్చే ఆశీర్వచనము అన్నారు. అదే ఆశీర్వచనం ఇస్తాడు గురువు. ఎటువంటి ఇట్లాంటి క్రిటికల్ రాగాలన్నీ పెట్టి చంపుతాడు. ఏదో హిందువులో మోహనం పెట్టచ్చుగా. ఇప్పుడు కొత్త రాగాలు, ఆపై కొత్త రోగాలు అని వస్తుంది. గౌరీ మనోహర్ ఎందుకు చెప్పారండి అయ్యగారు? ఇక్కడ విశేషం ఏమిటి అన్నారు. గురువు గొప్పతనం చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నాడు ఈ రహస్యం. ఈ రహస్యం విన్నటువంటి గౌరీదేవి మనస్సుకి ఆహ్లాదం కలిగించిన విషయం అవటం చేత ఈ కీర్తనని గౌరీ మనోహర్లో చెప్పారు. ఆయన ప్రతిదానికి ఒక ఫౌండేషన్ ఉంది, ప్రతిదాని వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓకే, ఏదో కనపడ్డ రాగాలన్నీ అందులో పెట్టాల. ఆ భావానికి తగినటువంటి రాగ నిరూపణం కూడా వారే ఏర్పాటు చేశారు. అందుకనే త్యాగరాజ సంగీతము అన్నారు. ఇంటికి వచ్చేసారు. 19 ఏళ్ల వాడైనారు. పార్వతి అనే కన్యతో వివాహం. ఎంతవరకు చెప్పాను, ఇలా పోతూనే ఉంటుంది. నిన్న శనివారం, వాడ శనివారమా? పార్వతి అనే కన్యతో కొంతవరకు చెప్పుకొని స్వత్తు దొరుకుతాం. పార్వతి అనే కన్యతో వివాహం జరిగింది. ఆమె ఎక్కువ కాలం బ్రతకలేదు. తర్వాత వారి చెల్లెలైన ధర్మాంబని వివాహం చేసుకున్నారు. ఒక ఆడపిల్ల కలిగింది. ఆమెకు సీతాలక్ష్మి అని నామకరణం చేశారు. ఇక్కడ కూడా వారు అద్వైతమే. తనని కన్నది సీతమ్మే, తాను కన్నది సీతమ్మని. మా ఇంట్లో ఉన్నది సీతమ్మే, ఎక్కడ రెండోది. 21వ సంవత్సరం వచ్చింది అయ్యగారికి. తండ్రి గారు గతించారు. అన్నగారు పాట పంపకం చేశారు. పాఠాలు పంచుకున్నారు. తులసింగి ఇచ్చినటువంటి 12 ఎకరాల్లో 6 ఎకరాలు, ఒకవైపు వాటా, ఒక చూరు ఆస్తి, కొద్దిగా పాత్ర సామాను. ఇవన్నీ కాదండి, వారికి వచ్చిన ఆస్తి మనకి రాల. ఏమిటి వారికి వచ్చిన ఆస్తి అన్నారు. పైన పిత్రార్జితంబకు వాటాల పంపకమున అయ్యగారికి సంక్రమించిన ఆస్తి ఎట్టిదనినా ఒక కొయ్య తంబుర ముక్క ఊర్ధ్వపుండ్రముల పెట్టె చిరుతాళముల పుట్ట. వేరా అంటే లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. తొందరగా కక్కుర్తి విడిపోయి కనపడవి తీసుకెళ్ళిపోతారు. రెండో వాళ్ళు కాస్త వెయిట్ చేసి ఏది అవసరమో అవి పట్టుకెళ్తారు. తరంగాల మొదట్లో వెతికితే నాకు పీతలు, పిత్తపరిగలు, రొయ్యలు ఇవే దొరుకుతాయి. సముద్రం మధ్యలోకి వెళితే వజ్రాలు దొరుకుతాయి. అందుకనే విషయవాసన లౌల్యమైన ఆస్తి అంతా ముందు చెప్పారు. ఏకపీఠస్థుడైన శ్రీరామ ప్రభుని దివ్య పంచాయతనంబుదకే రాజా రామచంద్ర భగవానికి సీతామాయికి అన్నం తింటారు. మరి అంత నీరసంగా ఇప్పుడే ఉంటే తిన్న తర్వాత ఆయాసం. ఎందుకు గట్టిగా అనమంటున్నానంటే కాస్త పేగులన్నీ కూడా
ఎలాబరేట్ ఎక్స్పాన్షన్ అవుతాయి తర్వాత వేయటానికి. రైలు ఇంజన్లో బొగ్గేసినట్లేగా తిన్నామా తెల్లారిందా, పడుకున్నామా తెల్లారిందా అని మన షియా చెప్పాడుగా అయ్యా. వారి ఇంట్లో ఎప్పటి నుంచో పూజలు అందుకుంటున్న రామ పంచాయతీలను చూడండి. నిజంగా అది దాయభాగానికి వెళ్ళాలి, పెద్దవాళ్ళు పూజించాలి. వీడు అట్లాంటి వాడు కాదుగా. వీడు అట్లాంటి వాడైతే వాళ్ళు ఎందుకు ఏడ్చేవాడు ఈయన కోసం? మా ఇంట్లో ఎందుకురా నువ్వు వడ్డే పెట్టుకో. భగవంతుడు దయండి, ఒక్కొక్కప్పుడు పరమ దుర్మార్గుడికి కూడా మంచి బుద్ధి ఇస్తాడు ఆయన. అది వాడి తెలివితేటలు, మన తెలివితేటలు కదా. అవి ఇచ్చేశారు. చాలా సంతోషించారు అయ్యగారన్నా. జన్మ జన్మలకి నేను రుణం తీర్చుకోలేను అన్నయ్య. నిజంగా ఏ సంపద మాకు ఇవ్వాలో అదే ఇచ్చావు. ఏది నా ఇంటికి వస్తే నా జీవితం సార్థకం అవుతుందో అదే ఇచ్చావు అన్నయ్య. ఇంత ఉపకారం నేనేం చేయగలను నీకు రామా? ఏమిట్రా నీదయ్యా? నిజంగా ఇళ్ళతో, తమ్ముళ్ళతో, బంధువులతో నువ్వు మా ఇంటికి వస్తున్నావా? నువ్వు ఉన్న చోట దరిద్రం ఉంటుందా? నువ్వు ఉన్న చోట దుఃఖం ఉంటుందా? నువ్వు ఉన్న చోట పాపం ఉంటుందా? అసలు ఉండనిస్తావా? నీ అంతటి మహానుభావుడు కోరి కోరి నా ఇంటికి వస్తుంటే ఈ భాగ్యం చాలా గొప్పదయ్యా. ఇది అందరికీ దొరకదు. పెరటి తలుపుకు గుళ్ళెం పెట్టేశాడు. ఉండేది రాముడు అక్కడే ఊరక చెడిపోక మనసా అని చెప్పుకున్నాడు. వారి ఇంట్లో ఇంకో గొప్ప ఆచారం ఏమిటంటే ఉంచవృత్తి చేసేవారు అయ్యగారు. ఉంచవృత్తి అంటే ఆ పూట భగవద్ నివేదనకి ఎంత కావాలో దాన్ని నామ సంకీర్తనం చేస్తూ గ్రహించేవాడు. వారి పూర్వులంతా దాన్ని పాటించారు. వారంతా దరిద్రులేం కాదు అయ్యగారు. అయితే ధర్మాన్ని ఆశ్రయించారు. అందుకే ధర్మాన్ని ఆచరించడమే, ధర్మాన్ని అనుసరించడమే, ధర్మాన్ని రక్షించేటువంటి కెపాసిటీ మనకి లేదు. మన చేత రక్షింపబడే నీచ దశలో ధర్మం లేదు. అది తెలుసుకోవాలి. ధర్మ ఆచరణమే. అలా ఉంచవృత్తికి వెళ్ళి అప్పుడు కూడా భగవంతుడి యొక్క దివ్య గానంతో ఆ ద్రవ్యం తీసుకొచ్చి ఆవిడకిస్తే పచనం చేసి అతిథి అభ్యాగత భాగవత దరిద్ర నారాయణ సేవ చేస్తూ జీవితం వెళ్ళిపోతున్నప్పటికీ ఏదో తెలియని చింత. ఏమిటా చింత అంటే రామచంద్రమూర్తిని ఆశువుగా కీర్తించలేకపోతున్నా. లోకోత్తర సౌందర్య విరాన్మూర్తి అయినటువంటి రాముణ్ణి ఆనందంగా ఆశువుగా భావంతో కీర్తించలేకపోతున్నానే అని దుఃఖపడుతున్నాను. ఒకరోజు రామచంద్రమూర్తి పొద్దున్నే ఏం చాగు ఏం చేస్తున్నావు అన్నారు. ఏం చేస్తాను ఆయన, ఊళ్ళో వాళ్ళన్న చెత్తంతా నెత్తినేస్తే అది తీసుకుంటున్నారు. నదుపై బలికే రుణములు. ఆహా ఏమన్నారా? శ్రీరామ నాదుపై బలికే రుణములు, శ్రీరామ నాదుపై బలికే. ఏం లేదయ్యా, నిన్ను ఆశువుగా కీర్తించాలనుకుంటున్నాను, అది నువ్వు ఇవ్వట్లేదు, మిగతావన్నీ ఇస్తున్నావు. నేనేదో సుఖపడుతున్నా అనుకుంటున్నారు వాళ్ళు. నా దుఃఖం నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు అన్నారు. రామచంద్రమూర్తి అన్నట్టు మళ్ళా నువ్వెందుకురా కీర్తించడం? ఇప్పటికే బోలేడు రామాయణాల్లో సస్తున్నారు జనం చదువుకోలేక, నీకెందుకు వాల్మీకి రాసేసాడు కాదు. రామచంద్రమూర్తి అంత మాట నేనప్పటికల్లా విలవిల విలవిలలాడిపోయినారు. అయ్యగారు అవును ఆయన, నువ్వు కాకపోతే ఎవరంటారా? నువ్వు పుట్టిన వంశం ఎటువంటిది? సూర్యవంశంలో పుట్టావు. వాడికి ఏమన్నా దయాశాలి ఉందే ఆ సూరయ్య గారికి? టాప్ మోస్ట్ సమ్మర్లో 53 ఉంటాడు, లీన్ సమ్మర్లో 52.9 ఉంటాడు. ఆయన కాడికి అందరినీ మార్చడమేగా. ఆ వంశంలో పుట్టిన నీకు దయ ఉంటుందా? దయ ఉంటుందని నేను అనుకోవచ్చా? నాకంటే మూర్ఖుడు ఉంటాడా? ఆ వంశానికి చాలా పేర్లు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, రఘువంశము, కాకుత్స వంశము, ఇనవంశము. అంటే అయ్యగారు
దీనమణి వంశ తిలకలావణ్య దీనమణి వంశ తిలకలావణ్య దీన ఎక్కడ నుంచి వచ్చింది ఆ వంశం అంటే మహావిష్ణువుతోనే ప్రారంభమైంది. ఇది చెప్పి ఇంకో కీర్తన పాడి బ్రేక్ ఇస్తాను. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ నుండి మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు కుక్షికి వికుక్షికి బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువుకి త్రిశంకునికి దుందుమారునికి యవనాశ్రుడికి మాంధాతకు సుసంధికి ధ్రువసంధికి భరతునకు అసితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు సగరునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడికి అంశుమంతుడికి దిలీపునికి భగీరథునికి కకుత్సుడికి రఘుకి కర్మాశపాదుడికి శంకరుడికి సుదర్శనుడికి అగ్నివర్ణుడికి శీఘ్రకునికి మరువు ప్రశుశ్రుకునికి అంబరీషుడికి నహుషుడికి యయాదికి నాభాగుకి అర్జునికి దశరథునికి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. వంశంలో పుట్టావు కాబట్టి అంత కఠినంగా మాట్లాడావు. మోటి కలదే రామయ్య మోటి కలదే రామయ్య మోటి కలదే రామయ్య రామకృష్ణానంద చేత తారక బ్రహ్మోపదేశం చేయించారు. 96 కోట్ల మంత్రం చేయమన్నారు ఆయన. పంచనందేశ్వర స్వామి ఆలయంలో రోజుకి 1,25,000 చొప్పున మంత్ర జపం చేశారు తండ్రి గారు. మామూలుగానే రోజుకి 21,700 సార్లు శ్వాస తీసుకుంటామని లెక్క. అట్లా చూసినా రోజు మొత్తం మీద అయితే 10,000 అవుతాయి. రోజుకి 1,25,000 ఎలా చేశారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఏమాత్రం ఇంత కూడా వదిలిపెట్టకుండా పడుకున్నప్పటికీ లోపల ఆ హంస జపం చేస్తూ అట్లాంటి వాళ్ళకే చెల్లుతాయి. ఆ వాళ్ళే చేయగలుగుతారు. మనం ఏం చేస్తాం? ఇక్కడ కూడా చేయాల్సిన పని చేద్దామంటే వాళ్ళు చేశారు. అలా 1 కోటి జపం చేసి బాలకాండ యావత్తు కృతి రచించి 22వ ఏట దీక్ష తీసుకుంటే వారికి 42వ ఏటకి 96 కోట్ల రామ షడక్షరి మంత్రం అక్షర లక్షలతో పూర్తి చేశారు. రామానుగ్రహం కలిగింది. అది ఎన్నో రాశారు. అన్నీ రాసిన తర్వాత చెప్పినవే శ్రీఘన పంచరత్న. అందులో ఆఖరిది అందరూ మహానుభావులు అని చెప్పాలి. ఆయన అనుమానం వేశారు, ఈజ్ ఎనీబడి దేర్? మన వాళ్ళు ఎందరో మహానుభావులు. అంతకంటే ఏమంటాం? అందరినీ చెప్పలేదండి. వాళ్ళ యొక్క లక్షణాలన్నీ మానసవన చరవర సంచార గ్రేడు ఇదో గ్రేడు సరగుణ పాదములకు స్వాంతము ఇదో గ్రేడు. టాప్ 10 అంటామే. పతిత పావనుడని ఇదో గ్రేడు. హరిగుణ మణిమయ సమమురుగడము ఇదో గ్రేడు. కొయలు మీర నడలు ఇదో గ్రేడు. ఇట్లా గ్రేడింగ్ లేనా అప్డేట్ చేస్తావా అని అడిగారు వాళ్ళు. ఉన్నట్టు బాబు అప్డేట్ కుదరట్లేదు, నాకు ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నప్పుడు నారద మహర్షుల వారు ఇచ్చేశారు. ఆయనే కదా స్వరార్ణం ఇచ్చింది. ఆయన సిద్ధం చేశారు వీళ్ళందరినీ. మహాభాగవతోత్తముల ఒక మాల తయారు చేసి ఆ మాల రామచంద్రమూర్తికి ఇచ్చారు చారేగా. అదే 7వ చరణంలో చెప్పారు. పరమ భాగవతము దిగీశ
గాక అని పాడకూడదు. అక్కడికి ఆయన ఎండ్ చేసేసారు. ఇంకెవరైనా ఉంటే ఇంకో స్థలంలో చూద్దాం, ఇక్కడ మన వాళ్ళు గాక ఎందరో అంటే ఈ చెప్పిన వాళ్ళు ఎవరు కాదు, ఇంకా ఉన్నారంట. అలా తప్ప ఆ మాట మాట్లాడారు. అలా పరాభవనామ సంవత్సర పుష్య బహుళ పంచమి రోజు 96 కోట్ల మంత్రం చేసిన చాగయ్య గారికి రామచంద్రమూర్తి ప్రత్యక్షమైతే ఏం కావాలి అంటే మోక్షం ఇవ్వయ్యా అంటే ఈ జన్మలో అది కుదరదయ్యా అన్నట్టు ఆయన వారికే. కాబట్టి మనం ఎక్కడ ఆ కన్సూప్ మేరలో కూడా లేదు, అసలు గ్రౌండ్లో కూడా లేదు, అనుమానమే లేదు. గ్రౌండ్ కాదు, అటేడు ఇటేడు లోకాల్లో కూడా లేము అసలు. అది కన్ఫర్మ్. ఎప్పుడు ఇస్తావు అని అడిగారు. వచ్చే జన్మలో ఇస్తా అన్నారు. వెంటనే వారు సన్యాసం పుచ్చుకున్నారు. సన్యాసం పుచ్చుకుంటే అది 2వ జన్మ అవుతుంది. నాద బ్రహ్మానంద భారతి అనేటువంటి ఆశ్రమ నామాన్ని ధరించారు. రామనాథేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గర నుంచి ఆశ్రమ స్వీకారం చేశారు. వారి గురువులు రామభద్రేంద్ర సరస్వతి స్వామి వారు, వారి గురువులు రామచంద్రేంద్ర సరస్వతి. ఇంద్ర సంప్రదాయంలో గురువుల దగ్గర, భారతీ సంప్రదాయంలో స్వామి వారు దీక్షా స్వీకారం చేశారు. పరాభవనామ సంవత్సర పుష్య బహుళ పంచమి రోజు అందరూ చూస్తుండగానే అన్నయ్యని పిలిచి ఆ ఇంట్లో దేవతార్చనను అప్పగించి అన్నగారికి చెప్పారు, అన్నయ్య పూటలలో మోక్షం ఇస్తానన్నాడు అన్నయ్య. ఈ దేవతార్చన ఎవరికి ఇవ్వద్దు, మన ఇంట్లోనే పెట్టి పూజించండి అంటే అన్నగారు అడిగాట, ఎట్లా ఉన్నాడు రా ఈ కనపడ్డ రాముడు అని. భరత లక్ష్మణ శత్రుఘ్నులు పురుప పవమానరుడు పాదము పట తీరుదైన సుగ్రీవాది బ్రహ్మములు విముక్తి చేయ సీతారామచంద్ర భగవానికి, యాగ బ్రహ్మ సచ్చిదానందమూర్తికి. కపాలం వేధింపబడ్డది. ఆటోమేటిక్ గా కపాలం ఠప్పని పగిలింది. ఎట్లా పగిలింది అన్నారు, కుంపట్లో దోసకాయ పడేస్తే ఎట్లా ఠప్పని పగులుతుందో అలా పగలాలి. అదే అసలు నిజమైనటువంటి సన్యాసం. అలా పగిలితే ఏమైంది అన్నారు, ఆ చైతన్య స్వరూపం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయిందయ్యా, ఇంకెక్కడికి వెళుతుంది, అది వచ్చిన చోటుకే వెళ్ళిపోయింది అన్నారు. వారి శిష్యులందరూ తర్వాత ఆ పార్థివ శరీరాన్ని ఖననం చేస్తే మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ గారు అయ్యగారు వెళ్ళిపోయిన చాలా రోజులకి ఆవిడ లోకంలోకి వచ్చింది. ఆవిడికి అయ్యగారు కల్లో కనపడి నాగరత్న నన్ను ఉద్ధరించు అని అడిగారటండి. ఆవిడ చాలా భయపడిపోయి తిరువయ్యారు వెళ్ళి ఆ శ్మశానం అంతా వెతికి, శ్మశానం కొన్నది ఆవిడ కొని, వీరి పార్థివ సమాధి ఎక్కడ ఉంది అని వెతికి 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 పెద్దలందరినీ పిలిచి మొత్తానికి దాన్ని బయటికి లాగి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ అయ్యగారి సమాధి ఒకప్పుడు శ్మశానంలో మొత్తం యావత్ ఆస్తిని వారి నిర్వహణకి ఇచ్చేసిందండి ఆ తల్లి. చివరికి గోడ కట్టడానికి 25 రూపాయలు తగ్గినాయిట, కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి లేవు. ఆవిడ మెళ్ళో ఒక రవ్వలు అడ్డికి ఉండేది. బొబ్బిలి మహారాజు గారు బిఏకే రంగారావు గారు ఉండేవారు, మెడ్రాస్లో ఉన్నారు. వాళ్ళ చిన్నమ్మ గారు బొబ్బిలి మహారాణి. ఆ బొబ్బిలి మహారాణి గారికి 25 రూపాయలకు అమ్మిందిటండి అడ్డిగా, రవ్వల అడ్డిగా. ఇప్పుడు ఏ 10 కోట్లో ఉంటుంది, కానీ ఆ ఖ్యాతి ఇప్పుడు ఎవరికి రాదుగా. అది అమ్మి కాంపౌండ్ వాళ్ళు కట్టి పాపం చివరిలో చాలా రోగ తిరువయ్యారులో పంచరత్న సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది కూడా నాగరత్నమ్మ గారి. మైసూరు వాసుదేవాచార్య గారు, ముత్తయ్య భాగవతారు గారు, బెంగళూరు నాగరత్నమ్మ గారు, హరినాగభూషణం గారు, పారుపల్లి రామకృష్ణ పంతులు గారు, ఈ 5గురు బెదవాడలో సమావేశమైతే పారుపల్లి వారి గురువు గారు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు ఉత్సవాలు చేస్తుంటే ఉత్సవాలు చూడటానికి వచ్చారట నాగరత్నమ్మ గారు. ఆవిడ అందుక శిష్యుడికి జరుగుతున్నాయి, గురువుకి జరగట్లేదు, అక్కడ ఏం చేద్దామంటే అప్పుడు హరినాగభూషణ గారు చెప్పారట, ఎవరి పాఠం వాళ్ళకు ఉంటుంది, పంచరత్నాలు అయితే యూనిక్గా ఉంటుంది, వారి దీంట్లో అక్కడ యతి ఆరాధన జరుగుతుంది, ఇక్కడ పంచరత్నాలని. అప్పుడు వారు సిద్ధాంతం చేసి చెప్పినటువంటి పంచరత్నాలు పూర్వులంతా దాన్నే పాడుతూ ఉన్నారు. దాన్ని మనమేం మార్చక్కర్లా, కదలచక్కర్లా. మన సొంత తెలివిదాట్లు ఏమీ పెట్టకుండా వాళ్ళ మార్గాన్ని అయితే మనం బాగుపడతాం, తర్వాత బాగుపడతాయి.
కాబట్టి అనవసరంగా నిప్పు ముట్టుకోకూడదు, తర్వాత కాలిందని ఆడకూడదు. అయ్యా చివరికి ఆవిడకి చాలా వ్యాధి వచ్చింది నాగరత్నమ్మ గారికి. వీళ్ళంతా చూడటానికి వెళ్ళారు. పాపం మంచానికి అతుక్కుపోయింది. వీళ్ళు చూసి ఆహా త్యాగరత్న యోగరత్న అన్నట్ట, ఇప్పుడు రోగరత్న అన్నది ఆవిడ. వీళ్ళు అన్నట్ట కాదు కాదు త్యాగ యోగరత్న అని చెప్పారట వాళ్ళండి. అటువంటి త్యాగరత్నం అయ్యగారిని స్మరించుకున్నప్పుడల్లా నాగరత్నమ్మ గారిని అనుకోవాలి. నాగరత్నమ్మ గారిని అనుకోకపోతే గురుద్రోహం చేసినవాడు. ఈనాడు అలా ఉన్నది అంటే ఆ తల్లి పుణ్యమే. చక్కటి దంపతులు ఇంత భక్తిగా చేశారు. నాకు అది సంతోషం. ఓ 100 మంది వచ్చేసి ఇక్కడ ఏదో కాకుండా ఎవరు రావాలో వాళ్ళు వచ్చారు. ఉల్లిపాయ కొట్ల దగ్గర ఉన్న జనం బంగారం కొట్లో ఉండరు, అక్కడ తక్కువగానే ఉంటారు. అందుకని చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. మనందరినీ కూడా శ్రీవారు చల్లగా రక్షించి మంచి సనాతన భక్తిని మనకు అందిస్తే మనము బాగుపడతాం. అదే కోరుకోవాలి వారిని అనుభవం చెప్పి వారిని కోరుకుంటూ కథకి మంగళపడతాను. పెద్దలారా మొబైల్ ఇచ్చేయండి, చేతికి ఇచ్చేసి నించోండి అంతే. జస్ట్ ఆనందం ప్రజంత్యభిసంభిషంతే సైషా భార్గవే వారుణే విద్యా. పరిగెత్తుకుంటూ వచ్చారు.